గుడ్ మార్నింగ్ రాప్తాస్. ఈరోజు మనం హిస్టరీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. మొత్తం హిస్టరీ అనేది 3 పార్ట్స్ ఉంటాయి మనకి. హిస్టరీ అనేది మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్, సెకండ్ వన్ ఈజ్ మీడియవల్, థర్డ్ వన్ ఈజ్ మోడర్న్. అంటే చరిత్ర అనే దాన్ని మనకి 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్ అంటే ప్రాచీన, సెకండ్ వన్ ఈజ్ మిడివల్ అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర, థర్డ్ వన్ ఈజ్ మోడర్న్ నవీన లేదా ఆధునిక భారతదేశ చరిత్ర. హిస్టరీ అనేది మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్, సెకండ్ వన్ ఈజ్ మిడివల్, థర్డ్ వన్ ఈజ్ మోడర్న్. మరి ఏన్షియంట్లో సిలబస్ ఏముంటుంది, మిడివల్లో సిలబస్ ఏముంటుంది, మోడర్న్లో సిలబస్ ఏముంటుంది అని చెప్పేసి సిలబస్ చెప్పుకోవాలంటే జస్ట్ 2-3 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది. లైక్ ఏంటి, ఇంట్రడక్షన్ ఆఫ్ ది హిస్టరీ, ప్రీ హిస్టారిక్ పీరియడ్, ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆరియన్ సివిలైజేషన్. ఇట్లా మనకి ఏంటంటే సిలబస్ చెప్పుకోవాలంటే 2 నుంచి 3 మినిట్స్లో మనం చెప్పుకోవచ్చు. అదే సిలబస్లో ఏముంది, ఎలా చదివితే మన హిస్టరీ అనే దాన్ని మంచి స్కోరింగ్ తెచ్చుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలంటారు కదా, అలా హిస్టరీ సబ్జెక్ట్ అనే దాన్ని ఎలా చదివితే మంచి స్కోరింగ్ అనేది మనకు వస్తుంది, ఏ ఎగ్జామ్కి ఎట్లా చదివితే మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో సిలబస్ని మనం బ్రీఫ్గా ఎలా అనలైజ్ చేయాలని మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్ర. మరి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మరి ఏముంటాయి సార్ టాపిక్స్ అంటే, టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడ్యూషన్. లైక్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ హిస్టరీ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. అంటే ఫస్ట్ టాపిక్ కింద మనం ఈ యొక్క చరిత్రకు సంబంధించిన ఆధారాల గురించి మాట్లాడాలి. ఏదైతే మనకి చరిత్ర ఉందో, ఏదైతే మనకి హిస్టరీ ఉందో, ఈ హిస్టరీ అనే దానికి మొత్తం 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఒకటేమో ఆర్కియలాజికల్ సోర్సెస్, అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే లిటరసీ, ఇల్లిటరసీ. మరి ఇల్లిటరసీ అంటే ఏంటి సార్ అంటే ఆర్కియలాజికల్, మరి ఈ యొక్క పురావస్తు ఆధారాలు. సెకండ్ వన్ ఏంటి సార్ అంటే లిటరసీ సోర్సెస్, అంటే మనకి లిఖిత ఆధారాలు. అంటే అలిఖిత ఆధారాలు ఉంటాయి, సెకండ్ వన్ వచ్చేసి లిఖిత ఆధారాలు ఉంటాయి. మరి ఆర్కియలాజికల్ సోర్సెస్లో ఏమేమి ఉంటాయి సార్ అని మనం మాట్లాడుకుంటే ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి, మాన్యుమెంట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో డేటింగ్ మెథడ్స్ అనేవి కూడా ఉంటాయి. మరి లిటరసీ సోర్స్లో ఏం మాట్లాడుతాం సార్ అంటే ఇవి చేత్తో లిఖించబడినవి కాబట్టి వీటిని లిటరసీ సోర్స్ లేదా లిఖిత ఆధారాలు అంటాం. మరి ఈ లిఖిత ఆధారాలు అనేవి మళ్ళీ 2 టైప్స్లో మనకు ఉంటాయి. మరి ఏంటి ఆ 2 టైప్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్వదేశీ ఆధారాలు, సెకండ్ వన్ వచ్చేసి విదేశీ ఆధారాలు. మరి స్వదేశీ ఆధారాలు మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఏంటి సార్ 2 రకాలుగా డివైడ్ చేయడం స్వదేశీ ఆధారాలు అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సెక్యులర్ అంటే లిఖిత ఆధారాలు, సెకండ్ వన్ వచ్చేసి రిలీజన్ అంటే మత ఆధారాలు లేదా మత గ్రంథాలను అంటారు. మరి సెకండ్ టైప్ ఏంటి సార్ అంటే మనకి ఫారెన్ టెక్స్ట్, అంటే భారతదేశానికి అంటే చాలా మంది విదేశీ యాత్రికులు రావడం అనేది జరిగింది. అంటే వాళ్ళు వచ్చినప్పుడు భారతదేశంలో వాళ్ళు చూసిన సంఘటనలు కానీ వాళ్ళ అనుభవాలు ఏం చేశారంటే కొంతమంది ఫారెన్ ట్రావెలర్స్ తమ యొక్క టెక్స్ట్లో, తమ యొక్క పుస్తకాల్లో మనకి సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఫారెన్ ట్రావెలర్స్ అంటే మన భారతదేశానికి గ్రీక్ నుంచి వచ్చారు, లాటిన్ నుండి వచ్చారు, చైనీస్ నుండి వచ్చారు, ఈ యొక్క శ్రీలంకన్ టెక్స్ట్ ఉన్నాయి, టిబేటన్ టెక్స్ట్ ఉన్నాయి, నెక్స్ట్ వన్ వచ్చేసి అరబిక్ టెక్స్ట్ ఉన్నాయి. అట్లా మనం ఈ లిటరసీ సోర్స్ అనే దాన్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటేమో స్వదేశీయ, అంటే మన భారతదేశంలో
ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఈ కింగ్ లైక్ ఏంటంటే పోయట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఎవరైతే కవులు ఉంటారో వాళ్ళు రాసినవేమో మనకి స్వదేశీ ఆధారాలు. మరి ఫారెన్ ట్రావెలర్స్ అంటే భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు వాళ్ళ యొక్క అనుభవాలని తమ యొక్క పుస్తకాల్లో రచించడం అనేది జరిగింది. ఇది మనకి ఫస్ట్ ఏదైతే మనకి చాప్టర్ ఉందో ఈ ఫస్ట్ చాప్టర్లో మనం మొత్తం కంప్లీట్గా హిస్టరీ అనే దానికి సోర్సెస్ గురించి మాట్లాడుకోవాలి. చరిత్ర అంటే లైక్ రాజులు రాణులు యుద్ధాలే కదమ్మా, చరిత్ర అంటే మన యొక్క కల్చర్. నెక్స్ట్ వన్ వచ్చేసి దీంతో పాటు మనం ఏంటంటే ఇంకోటి వచ్చేసి డేటింగ్ మెథడ్స్ అనేది కూడా ఉంటుంది మనకి. అంటే కార్బన్ డేటింగ్ మెథడ్ అవ్వచ్చు, పొటాషియం ఆర్గాన్ అవ్వచ్చు, డెండ్రోక్రోనాలజీ అవ్వచ్చు, ఇలాగా మనకి ఏంటంటే డేటింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కార్బన్ డేటింగ్ మెథడ్లో C14 వాడతారు. దానివల్ల మన యొక్క ఏవైతే హ్యూమన్స్ యొక్క ఎముకలు ఉన్నాయో, ఏవైతే మన యొక్క బోన్స్ వీటిలో ఉన్నాయో వాళ్ళ యొక్క ఏజ్ బట్టి మనం ఏ టైం పీరియడ్లో ఉన్నామని చెప్పేసి నిర్ధారిస్తారు. డెండ్రోక్రోనాలజీ అంటే చెట్ల యొక్క వలయాలను అంటే వాటి యొక్క బెరడలు తీసుకొని వాటి యొక్క ఏజ్ని నిర్ధారించేది. ఇట్లా మనకి డేటింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి. డేటింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇది ఫస్ట్ టాపిక్ గురించి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ టాపిక్. అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో సెకండ్ టాపిక్ ఏంటి సార్ అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్. ప్రీ హిస్టారిక్ పీరియడ్ మరి ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ సెకండ్ టాపిక్. ఇది పూర్వ చరిత్ర యుగం లేదా పూర్వ చారిత్రక యుగం. సెకండ్ టాపిక్ ఏంటి సార్ అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ లేదా పూర్వ చారిత్రక యుగం. మరి ఏంటి సార్ ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్లోనే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోటో హిస్టారిక్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హిస్టారిక్ పీరియడ్ అనేది ఉంటుంది. మరి ప్రీ హిస్టారిక్ పీరియడ్కి, ప్రోటో హిస్టారిక్ పీరియడ్కి, హిస్టారిక్ పీరియడ్కి అంటే చరిత్ర పూర్వయుగానికి, చరిత్ర సంధి యుగానికి, చారిత్రాత్మక యుగానికి డిఫరెంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ వచ్చేసి నో స్క్రిప్ట్, లిపి లేని కాలాన్ని, లిపి అవ్వచ్చు లేదా మనకి ఎవిడెన్సెస్ ఆధారాలు అవ్వచ్చు. అంటే లిపి లేని కాలాన్ని, ఆధారాలు లేని కాలాన్ని ఏమంటారు సార్ అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటారు. లిపి ఉండి అంటే ఆధారాలు ఉండి మనం చదవలేని స్థితి కానీ మనకుంటే దాన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటారు. ఇక్కడ చదవలేని స్థితి లేదా పరిస్థితి అంటే ఆధారాలుండి చదవలేని పరిస్థితి అయితే మనం ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. మరి ప్రీ హిస్టారిక్ పీరియడ్కి ఆధారాలు చెప్పాలి సార్ అంటే ఆది మానవుల యొక్క కాలం, ప్రోమోటిక్ మ్యాన్ అంటారు కదా అట్లా. నెక్స్ట్ వన్ వచ్చేసి హిస్టారిక్ పీరియడ్. మరి హిస్టారిక్ పీరియడ్ అంటే ఆధారాలుండి చదవగలే క్యాపబిలిటీ మనకుంటే, ఆధారాలుండి ఎవిడెన్సెస్ ఉండి చదివే పరిస్థితిని అంటే ఆధారాలుండి చదివే పరిస్థితిని కండిషన్స్ ఏమంటారు సార్ అంటే మనకి హిస్టారిక్ పీరియడ్ అంటారు. అంటే ఈ యొక్క ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటి? దెర్ ఆర్ నో ఎవిడెన్స్ పర్టికులర్లీ దిస్ టైమ్ పీరియడ్, దే కాల్డ్ యాజ్ ప్రీ హిస్టారిక్ పీరియడ్. మరి ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే ఎవిడెన్సెస్ ఉండి దే డిడ్ నాట్ రీడ్ అంటే ఆధారాలు ఉండి చదవలేని పరిస్థితిని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హిస్టారిక్ పీరియడ్, ఆధారాలు ఉంటాయి, చదవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, దే కాల్డ్ యాజ్ హిస్టారిక్ పీరియడ్, చారిత్రక యుగం అని అంటారు. ఇది మనం ప్రీ హిస్టారిక్. మరి ఈ యొక్క టాపిక్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఈ టాపిక్ బేస్ చేసుకొని మనకి ప్యాలియోలిథిక్, నెక్స్ట్ వన్ వచ్చేసి మీసోలిథిక్, నియోలిథిక్. ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మనకి ఏ టాపిక్ని అనలైజ్ చేయాలంటే ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. అంటే ప్రాచీన రాతి యుగం, మధ్య రాతి యుగం, నవీన రాతి యుగం. దీంతో పాటు మనకి చార్కోలిథిక్. అంటే ముందు ఈ మూడిట్ల గురించి మాట్లాడదాం, తర్వాత దాని గురించి మాట్లాడదాం.
పాలియోలిథిక్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పాలియో అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే పాత, లిథిక్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే రాయి లేదా స్టోన్, అంటే పాత రాయి లేదా రాతి యుగం. పాలియోలిథిక్ అంటే ఇన్ లాటిన్ లాంగ్వేజ్, లాటిన్ భాషలో పాలియో అంటే పాత, లిథిక్ అంటే స్టోన్, అంటే పాత రాతి యుగం. అక్కడ యూజ్ చేసే స్టోన్ బట్టి దీని పాలియోలిథిక్ టైం పీరియడ్ అన్నారు. మరి పాలియోలిథిక్ టైం పీరియడ్లో మానవుడు ఎట్లా ఉండేవాడు, మానవుడి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, కండిషన్స్ ఎట్లా ఉండేవి, ఫుడ్ ఎట్లా సేకరించుకునేవాడు, ఎక్కడ స్టే చేసేవాడు అంటే అలాంటి కండిషన్స్ గురించి పాలియోలిథిక్ టైం పీరియడ్లో మాట్లాడుకోవాలి. అంటే ఆది మానవుడుగా ఉండేవాడు, వేటాడుతూ మాంసాన్ని స్వీకరించుకునేవాడు, చెట్టు గృహాల్లో బతికేవాడు, తొర్రల్లో బతికేవాడు అని చెప్పేసి ఈ పాలియోలిథిక్లో మాట్లాడుకుంటే, నెక్స్ట్ వన్ వచ్చేసి మీసోలిథిక్ టైం పీరియడ్కి వచ్చేవాడికి మానవుడు అనేవాడు థింకింగ్ ఎబిలిటీ, ఆలోచన విధానం పెరిగి తన యొక్క జీవన స్టైల్ అనే దాన్ని మార్చుకోవడం అనేది జరిగింది. అంటే సేమ్ మీసో అంటే మధ్య, లిథిక్ అంటే రాయి లేదా రాతి, అంటే మధ్య రాతి యుగం. మరి మధ్య రాతి యుగంలో మానవుడు అనేవాడు ఎట్లా చేంజ్ అయ్యాడు, తన యొక్క కండిషన్స్ ఎట్లా మార్చుకున్నాడు. మరి ఇక్కడేమో ఆహారాన్ని వేటాడుతూ, అంటే ఆహారాన్ని ఏంటంటే వేటాడుతూ స్వీకరించి తినేవాడు. ఇక్కడికి వస్తోడికి మానవుడి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి. ఇక్కడేమో చెట్టు త్వరల్లో ఉండేవాడు, ఇక్కడ వస్తోడికి మానవుడు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా హౌసెస్ కూడా కట్టుకున్నాడు. అట్లా మానవుడి యొక్క పరిస్థితులు ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో దాన్ని బట్టి మనం పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. మరి ఇక్కడికి వస్తోడికి డైరెక్ట్గా మనకి ఫుడ్ అనే దాన్ని కల్టివేట్ చేయడం, అంటే ఆహారాన్ని పండించడం అనే స్థాయికి ఈ యొక్క నియోలిథిక్ పీరియడ్లో మానవుడు అనేవాడు డెవలప్ అవడం అనేది జరిగింది. మరి దీని తర్వాత వచ్చేది ఏంటి సార్ అంటే లోహాన్ని యూజ్ చేసి మనకి నెక్స్ట్ ఎరా ఉంటుంది కాబట్టి దాన్ని చార్కోలిథిక్ అని చెప్పేసి అన్నారు. ఇలా మనకి ఏంటంటే పాలియోలిథిక్లో మానవుడు ఏ విధంగా ఉండేవాడు, మీసోలిథిక్లో మానవుడి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండేది, నియోలిథిక్లో మానవుడి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండేది. ఇక్కడ కండిషన్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఏ టైం పీరియడ్లో మానవుడు ఎట్లా తన యొక్క జీవనాన్ని కొనసాగించేవాడు అని చెప్పేసి ఇలాంటి కండిషన్స్ గురించి మనకు తెలియాలి. నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవిసి, సింధు నాగరికత. సింధు నాగరికత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే థర్డ్ టాపిక్ కింద మనం సింధు నాగరికత గురించి మాట్లాడుతాం. మరి సింధు నాగరికత అంటే ఏంటి, సింధు నాగరికత ఇంపార్టెంట్ ఏంటి, అసలు 1921 వరకు 1921 అంటే 1921 వరకు భారతదేశానికి ఒక కల్చర్ లేదు. ఎవరో వచ్చి భారతదేశానికి ఈ కల్చర్ అనే దాన్ని నేర్పించారని చెప్పేసి జోకులు వేసుకోవడం మన మీద, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే 1921లో సర్ జాన్ మార్షల్ యొక్క అండర్లో, అంటే ఆయన యొక్క నాయకత్వంలో ఆర్డి బెనర్జీ, దయారాం సహాని అనే ఇద్దరు ఆర్కియాలజిస్టులు ఏం చేశారంటే ఈ ఇండస్ వ్యాలీ సైట్స్ అనే వాటిని కనుగొన్నారు. సింధు నాగరికతకు సంబంధించిన ప్రదేశాలని కనుగొనడం అనేది జరిగింది. అంటే మనకి ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సింధు నాగరికతకు సంబంధించిన సైట్స్, ఆ సైట్స్లో ఎస్కావేటెడ్ చేసిన మెటీరియల్స్ లైక్ ఏంటంటే దొరికిన అవశేషాల గురించి అడుగుతాడు. ఇప్పుడు మనకి గ్రేట్ బాత్ అంటే మహాస్నానవాటిక అనేది మొహంజోదారోలో దొరికింది. ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా కామన్గా ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. మరి ఈ సింధు నాగరికత అనేది ప్రపంచానికి ఏం అందించిందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు సింపుల్గా చెప్పవచ్చు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనే దాన్ని నిర్మించింది ఎవరు సార్ అంటే సింధు నాగరికత ప్రజలు. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మనం ఏదైతే వాటర్ అనే దాన్ని వేస్ట్ చేస్తామో ఆ వేస్టేజ్ చేసిన వాటర్ని ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కాలువల్లోకి పంపించడం వల్ల అంటువ్యాధులు రావని చెప్పేసి మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే సింధు నాగరికత ప్రజలు. నెక్స్ట్ వన్ వచ్చేసి వరదల నుంచి తమ యొక్క ప్రాంతాలను కాపాడుకోవడం కోసం కొన్ని రిజర్వాయర్స్, ఆనకట్టలు కూడా నిర్మించింది ఎవరు సార్ అంటే సింధు నాగరికత ప్రజలు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంటే పత్తిని ఏదైతే కాటన్ ఉందో కాటన్ కల్టివేట్ చేసింది ఎవరంటే సింధు నాగరికత ప్రజలు. ఇలా చెప్పుకుంటూ పోతే సింధు నాగరికత ప్రజలకి అదుపు లేకుండా అయిపోయింది. అన్ని విషయాలు వాళ్ళే. లైక్ ఏంటంటే ఇక్కడ ఇంకా మాట్లాడుకుంటే ఈ యొక్క ప్రకృతి మొత్తాన్ని కాపాడుతుంది ఒక అమ్మ తల్లి అని చెప్పేసి మదర్ గార్డెనర్స్ ని పూజించారు. ఈ ప్రకృతిలో మానవులతో పాటు అంటే జీవరాశులతో పాటు కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు కాపాడుతుంది పశుపతి అని చెప్పుకున్నారు. మొట్టమొదటిసారిగా చెస్ని యూజ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సింధు నాగరికత సంబంధించి చాలా వరకు మనకి ఏంటంటే వీళ్ళు కనిపెట్టిన ఆధారాలే మనకుంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సింధు నాగరికత గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఒక 6 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా. మరి ఆ 6 పాయింట్స్ ఏం సార్ అంటే, మరి ఫస్ట్ ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికతకు సంబంధించిన ఫస్ట్ సైట్ అంటే మనము హరప్పా అని చెప్పాలి. మరి బిగ్గెస్ట్ సైట్ ఇన్ ఐవిసి, బిగ్గెస్ట్ సైట్ ఇన్ ఐవిసి అంటే సింధు నాగరికతలో అతిపెద్ద సైట్ ఏం సార్ అంటే మనం మొహంజోదారో అని చెప్పుకోవాలి. మరి సింధు నాగరికతకు సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి సైట్స్ కి మరి భారతదేశంలో పెద్ద సైట్ ఏం సార్ అంటే రాకీ గర్హి అని చెప్పాలి. మరి సింధు నాగరికతకు సంబంధించి అంటే సింధు నాగరికత ఐవిసికి సంబంధించి ఫస్ట్ రికగ్నైజ్ చేసిన యునెస్కో సైట్ అంటే మొహంజోదారో అని చెప్పాలి. ఐవిసి సైట్స్ లో ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ లో ఇండియా నుంచి భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా యునెస్కో గుర్తించిన సైట్ ఏంటంటే ధోలావీరా అని చెప్పాలి. ఒకే ఒక ప్రాంతాన్ని మనకి యునెస్కో అనేది యొక్క యునెస్కో సైట్ కింద మన భారతదేశం నుంచి గుర్తించింది, అదే ధోలావీరా. మరి భారతదేశంలోని ఈ సింధు నాగరికత ప్రాంతాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఏ ప్రాంతాలు ఎక్కడున్నాయి, ఎవరు కనుగొన్నారు, ఏ నది పక్కన ఉంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఓవరాల్గా ఒక 13 to 15 సైట్స్ గురించి మాట్లాడాలి. అసలు సింధు నాగరికత సైట్సే మనకి చాలా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ఏదో ఒక ఐటెం ఇస్తాడు, ఆ ఐటెం ఎక్కడ దొరికిందని అడుగుతాడు. లేకపోతే వాళ్ళకి తెలియని జంతువు ఏంటి, తెలియని క్రాఫ్ ఏంటి, తెలియని మెటల్ ఏంటి, ఇట్లాంటివి అడగడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లేకపోతే తెలిసినవి అడుగు, ఏదో ఒక సైట్ ఇస్తాడు, ఆ సైట్లో దొరికిన మెటీరియల్ని అక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడగొచ్చు, లేకపోతే డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడగొచ్చు. నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే సింధు నాగరికత నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. మరి సింధు నాగరికత తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి 4th వన్ వచ్చేసి వేదిక్ లిటరేచర్. వేద సాహిత్యం. మరి 4th టాపిక్ ఏం సార్ అంటే వేదిక్ లిటరేచర్, వేద సాహిత్యం. మరి వేదిక్ లిటరేచర్లో రెండు టైప్స్లో మనకి ఈ యొక్క వేదిక్ లిటరేచర్ని క్లాసిఫై చేయొచ్చు. ఒకటేమో శృతి, ఇంకోటేమో స్మృతి. ఇంకోటేమో స్మృతి. మరి స్మృతిలు ఏమొస్తాయంటే వేదాలు వస్తాయి, ఈ శృతిలు ఏమొస్తాయంటే వేదాలు వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాహ్మణాస్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అరణ్యకాలు వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపనిషత్తులు వస్తాయి. వేదాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం అవ్వచ్చు, యజుర్వేదం అవ్వచ్చు, సామవేదం అవ్వచ్చు, అథర్వణ వేదం అవ్వచ్చు. బ్రాహ్మణాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7 బ్రాహ్మణాలు ఉన్నాయి. అరణ్యకాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఫారెస్ట్ టెక్స్ట్ అంటారు, ఇవి ఒక 7 ఉన్నాయి. ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఓవరాల్గా మనకి అవైలబుల్గా ఉన్నవి 108 ఉపనిషత్తులు. చాలా వరకు ఉన్నాయి, మనకి అవైలబుల్గా ఉన్నవి 108 ఉపనిషత్తులు మాత్రమే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మృతి లిటరేచర్లో మనకి వేదాంగాలు వస్తాయి, ఉపవేదాస్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎపిక్స్, రామాయణ మహాభారత ఇతిహాసాలు అంటారు కదా, ఎపిక్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పురాణాస్ వస్తాయి. అంటే మనకి శృతి ఒకటి, స్మృతి ఒకటి. శృతిలో వేదాసు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వస్తాయి. ఇక్కడేమో వేదాంగాలు వస్తాయి,
ఉపవేదాలు వస్తాయి, ఎపిక్స్ వస్తాయి, పురాణాస్ అనేవి వస్తాయి. అంటే మనకి ఈ యొక్క వేదిక్ లిటరేచర్లు ఇవన్నిటి గురించి మాట్లాడుకోవాలి. అసలు ఋగ్వేదం అంటే ఏంటి, ఋగ్వేదంలో ఉన్న అంటే ఆ శ్లోకాస్ ఏంటి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాలి. సేమ్ బ్రాహ్మణాస్ అంటే ఏంటి, ఆ 7 బ్రాహ్మణాస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి. అరణ్యకాస్ గురించి మాట్లాడాలి, అరణ్యకాస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఉపనిషత్తుల గురించి మాట్లాడాలి, ఉపనిషత్తులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియాలి. ఈ వేదాంగాల గురించి మాట్లాడాలి, ఉపవేదాల గురించి మాట్లాడాలి, ఈ యొక్క ఎపిక్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. మనకు రామాయణం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటి, ఎవరు రాశారు, ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి, ఇంగ్లీష్లో ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, తెలుగులో ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, హిందీలో ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలి. అంటే అదర్వైజ్ ఈ యొక్క పురాణాస్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇవే కాకుండా మనకి షడ్దర్శనాలు అని చెప్పేసి ఉంటాయి, వాటి గురించి మాట్లాడాలి. వివాహం అంటే మ్యారేజెస్ ఉంటాయి, 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉంటాయి, ఆ మ్యారేజెస్ గురించి కూడా మనం మాట్లాడాలి ఈ యొక్క వేదిక్ లిటరేచర్లో. మరి వేదిక్ లిటరేచర్ తర్వాత నెక్స్ట్ టాపిక్ కింద మనం 5th వన్ వచ్చేసి మనకి ఆరియన్ సివిలైజేషన్. నెక్స్ట్ టాపిక్ కింద మనం ఏం చెప్తాం సార్ అంటే ఆర్యుల యొక్క నాగరికత గురించి చెప్తాం. మరి ఈ యొక్క చూడండి, ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్, మరి ఎర్లీ వేదిక్ ఒకటి, లేటర్ వేదిక్ ఒకటి. మరి ఎర్లీ వేదిక్ అనేది కంప్లీట్గా మనకి వేదిక్ లిటరేచర్ గురించి చెప్తే, లేటర్ వేదిక్ అనేది మనకి ఆరియన్ సివిలైజేషన్ గురించి చెప్తుంది. మరి ఎర్లీ వేదిక్ టైం పీరియడ్లో ఈ యొక్క ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆరియన్స్ అనేవాళ్ళు మన యొక్క సింధు నాగరికత ప్రజలతో, ఈ సింధు నాగరికత ప్రజలతో లేకపోతే అప్పుడున్న మన భారతీయులతో ఈ యొక్క ఫ్రెండ్లీ నేచర్తో ఉండేవారు. దీన్నే మనం ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి అని చెప్తాం. అంటే 1500 to 1000 BC ఎర్లీ వేదిక్ పీరియడ్. మరి ఈ యొక్క లేటర్ వేదిక్ టైం పీరియడ్ వస్తేటికి ఆర్యన్ యొక్క కల్చర్ అనే దాన్ని భారతదేశం మీద రుద్దడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క కల్చర్ని మనకి తీసుకురావడం అనేది జరిగింది. దీన్నే మనం లేటర్ వేదిక్ అంటాం. 1000 to 600 BC. ఇట్లా ఆరియన్స్ ఎవరు, ఆరియన్స్ ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ యొక్క కల్చర్ ఏంటి, వాళ్ళ యొక్క కండిషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క టైం పీరియడ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండేది, ఇలాంటి విషయాల గురించి మనం ఇక్కడ ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే వేదిక్ లిటరేచర్ కంటిన్యూస్గానే మనకి ఆరియన్ సివిలైజేషన్ ఉంటుంది. అంటే ఆరియన్ సివిలైజేషన్ గురించి చెప్పాలంటే ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్ అనే టైం పీరియడ్స్ గురించి తెలిస్తే ఆటోమేటిక్గా ఆరియన్స్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏం కదా అని చెప్పేసి మనకి ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. మరి తరువాత టాపిక్ కింద మనము ఏం చెప్తాం సార్ అంటే 16 జనపదాస్ గురించి చెప్తాం. అంటే 16 మహాజనపదాస్. 16 మహాజనపదాస్ అంటే జనపదాస్ గురించి చెప్తాం. మరి ఏంటి సార్ ఈ 16 జనపదాస్ ఏంటి, మరి ఎక్కడి నుండి వచ్చాయి, కథ ఏంటి అని చెప్పేసి ఈ 16 జనపదాస్ గురించి చెప్తాం. అంటే ప్రజెంట్ ఆ 16 జనపదాస్, వాటి యొక్క క్యాపిటల్ ప్రజెంట్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, మరి మొట్టమొదటిసారిగా 16 జనపదాస్ గురించి ఏ పుస్తకంలో మెన్షన్ చేశారు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ టాపిక్లో చెప్తాం. మరి దీని తర్వాత టాపిక్ ఏం సార్ అంటే రిలీజియన్ రిఫార్మ్స్, లేదా మనకు సింపుల్గా చెప్పాలంటే ఒకటేమో జైనిజం, అనదర్ వన్ వచ్చేసి బుద్ధిజం. జైనిజం ఒకటి, బుద్ధిజం ఒకటి. అంటే సొసైటీలో ఈ యొక్క మత పరిస్థితులు అనేవి ఒక తారాస్థాయికి వెళ్ళిపోతాయి. మరి తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గిస్తామని చెప్పేసి ఈ యొక్క జైనిజం, బుద్ధిజం అనేది ఈ యొక్క 6th సెంచరీలో మనకి ఏదైతే 6th సెంచరీ ఉందో ఈ 6th సెంచరీలోని మనకి మొత్తం 62 మతాలు అంటే 62 న్యూ రిలీజన్స్ అనేవి ఆరిజిన్ అయితే, అందుకే ఈ యొక్క 6వ శతాబ్దాన్ని 6th సెంచరీ కాల్డ్ యాజ్ నాలెడ్జ్ ఎరా లేదా జ్ఞానోదయ యుగం అని అంటారు. మరి అందులో ఆ 62 మతాల్లో మనకి వన్ ఈజ్ బుద్ధిజం, సెకండ్ వన్ ఈజ్ లైక్ ఏంటంటే జైనిజం లేదా జైనిజం, బుద్ధిజం. ఇవనేవి మనకి చాలా వరకు ఇంపార్టెంట్.
ఈ రెండిట్లో ఓల్డెస్ట్ ఏదంటే జైనిజం ఈజ్ ఓల్డెస్ట్, ఇది వచ్చేసి న్యూ. మరి జైనిజం అంటే ఏంటి, మరి జైనిజంలో ఉన్న తీర్థాంకులు ఎవరు, వాళ్ళు చెప్పిన ఐడియాలజీ ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుతాం. సేమ్ దాని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధిజం అంటే ఏంటి, బుద్ధిజంలో గౌతమ్ బుద్ధ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు, బుద్ధ యొక్క బోధనలు ఏంటి అని చెప్పేసి బుద్ధునికి సంబంధించిన ఈ యొక్క బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఒక 4 జరిగాయి, వాటి యొక్క ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా మనం ఈ యొక్క రిలీజియన్ రిఫార్మ్స్లో అంటే మత సంస్కరణ ఉద్యమాల్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా బుద్ధిజం జైనిజం అనేది మనకి చాలా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి దీని తర్వాతే మనకి కంటిన్యూషన్ పార్ట్గా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఈ 16 జనపదాస్ అని చెప్పాను కదా. మరి 16 జనపదాస్లో మనకి కొన్ని జనపదాస్ అనేవి రైజ్ అయితే, మరి రైజ్ అయినప్పుడు వాటిల్లో మనకి ఎస్పెషల్ ఏంటంటే మగధ. అంటే నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా మనకి ఈ మగధాని బేస్ చేసుకునే ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా ఈ యొక్క మగధాని బేస్ చేసుకుని ఉంటుంది. మరి ఏంటి ఈ మగధాని బేస్ చేసుకొని అంటే ఫస్ట్ వచ్చేసి మనం ప్రీ మౌరియన్స్. అంటే మగధాని క్యాపిటల్గా చేసుకొని కొన్ని రాజవంశాలనే రూల్ చేసి దాన్నే మనం ఫ్రీ మౌరియన్స్ అంటాం. మరి ఫ్రీ మౌరియన్స్లో మనకి ఎస్పెషల్లీ మగధాని ఫస్ట్ రూల్ చేసిన డైనాసిటీ ఏంటంటే మనకి ఈ యొక్క హర్యంక అనే చెప్పుకుంటారు. హర్యంక కన్నా మనకి మగధాన్ని ముందుగా రూల్ చేసింది ఎవరు సార్ అంటే ఈ యొక్క బృహద్రథ వంశం. ఈ బృహద్రథ వంశం తర్వాత మగధాన్ని రూల్ చేసింది ఎవరంటే హర్యంక డైనాసిటీ. హర్యంక డైనాసిటీ తర్వాత మగధాన్ని రూల్ చేసింది ఎవరంటే శిశునాగ. మరి శిశునాగ తర్వాత ఎవరు రూల్ చేశారంటే నందా డైనాసిటీ. అంటే నెక్స్ట్ మనకి బుద్ధిజం జైనిజం తర్వాత నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఎట్లా చేంజ్ అయితే సార్ అంటే ఈ మగధ చుట్టే తిరుగుతుంది మ్యాక్సిమం ఏన్షియంట్ అనేది. ఎట్లా ఈ మగధాని క్యాపిటల్గా చేసుకుని బృహద్రథ వంశం రూల్ చేశారు. ఈ బృహద్రథ వంశం తర్వాత హర్యంక డైనాసిటీ, హర్యంక డైనాసిటీ తర్వాత శిశునాగ డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ తర్వాత నందా డైనాసిటీ. ఈ నందా డైనాసిటీని డిఫీటెడ్ చేసి అంటే హర్యంక డైనాసిటీ ఫౌండర్ ఎవరు, దాంట్లో గొప్ప వాళ్ళు ఎవరు, వాళ్ళు కనిపెట్టిన ఆయుధాలు ఏంటి, వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, నెక్స్ట్ శిశునాగ డైనాసిటీకి సంబంధించిన ఎగ్జామ్ ఓరియంటెడ్గా మాట్లాడుకోవాలి. నందా డైనాసిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం మాట్లాడుకోవాలి. మరి నందా డైనాసిటీని డిఫీటెడ్ చేసి అంటే ఈ నందా డైనాసిటీని డిఫీటెడ్ చేసి అంటే ఈ నందా డైనాసిటీ టైం పీరియడ్లోనే మనకి ఈ యొక్క ఫారెన్ ఇన్వేషన్స్ అంటే అలెగ్జాండర్ అనేవాడు భారతదేశం మీద దండ ఎత్తాలని చెప్పేసి భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఏంటంటే ఆ వాయువ్య భారతదేశంలో పురుషోత్తముని గురించి అలెగ్జాండర్ జరిగిన ఆ ఫోరస్ యుద్ధం గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ నందా డైనాసిటీని ఓడించేసి ఈ యొక్క డిఫీట్ చేసి మనకి నెక్స్ట్ వచ్చేదే మనకి మౌర్యన్ ఎంపైర్. అంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యం. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి సార్ అంటే మనకి మౌర్య సామ్రాజ్యం. మరి మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, మరి మౌర్య సామ్రాజ్యంలో గొప్పవారు ఎవరు, మరి మౌర్య సామ్రాజ్యంలో చివరి వారు ఎవరు, వాళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటి, వాళ్ళ రిలీజన్ ఏంటి. మరి మౌర్య సామ్రాజ్యంలోనే చంద్రగుప్త మౌర్య అనేవాడు ఫౌండర్. ఈ వాజ్ ది చూస్ ది జైనిజం. ఆయన కొడుకు ఎవరంటే బిందుసార, నాట్ బింబిసార, బిందుసార. బిందుసార వాజ్ అడాప్టెడ్ ది అజవేకం. ఆయన కొడుకు ఎవరు సార్ అంటే అశోక. అశోక వాజ్ చూస్ ది బుద్ధిజం. అట్లా ఈ మౌర్య సామ్రాజ్యంలోనే ఉన్న రాజులే డిఫరెంట్ కింగ్స్ డిఫరెంట్ రిలీజన్ చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ మరి పొలిటికల్ హిస్టరీతో పాటు అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాల గురించి మాట్లాడుతాం. ఆధారాలతో పాటు వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర మాట్లాడుతాం. రాజకీయ చరిత్ర అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎవిడెన్సెస్ తర్వాత వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర. ఇదంతా ఒక 10% మనం అనుకుంటే 90% ఎగ్జామ్లో ఫోకస్ చేసేది ఏంటి సార్ అంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ యొక్క పరిపాలన. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ గురించి బాగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లాస్ట్ మనం
5-10 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే యుద్ధాల గురించి కానీ వాళ్ళ యొక్క టైటిల్స్ ఇలాంటి ఏమీ అడగట్లేదు ఎగ్జామ్లో. ఆ టైం పీరియడ్లో ఉన్న ఎకనామికల్ కండిషన్స్ అవ్వచ్చు, ఆ టైం పీరియడ్లో ఉన్న రిలీజియన్ కండిషన్స్ అవ్వచ్చు, ఆ టైం పీరియడ్లో ఉన్న సొసైటీ గురించి అవ్వచ్చు, ఆ టైం పీరియడ్లో ఉన్న ట్రేడ్ గురించి అవ్వచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్ అండ్ కల్చర్ అవ్వచ్చు, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే, లేకపోతే లిటరసీ అవ్వచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ అనే దాన్ని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది స్టార్ట్ చేశాడు మనకి. అంటే మౌర్య సామ్రాజ్యంలో ఈ యొక్క పొలిటికల్ హిస్టరీ ఎంత ఇంపార్టెంటో మనకి 90% ఏంటంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పచ్చు. దాంతోపాటు కొంతమంది ఫారెన్ ట్రావెలర్స్ కూడా ఈ యొక్క మౌర్య సామ్రాజ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మరి మౌర్య సామ్రాజ్యం తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి పోస్ట్ మౌరియన్స్. అంటే ఈ మౌర్య సామ్రాజ్యాన్ని డిఫీటెడ్ చేసి ఈ యొక్క నెక్స్ట్ టాపిక్ కింద మనం ఏం చెప్తాం సార్ అంటే ఈ యొక్క పోస్ట్ మౌరియన్స్. మరి పోస్ట్ మౌరియన్స్ అంటే మనకి ఈ సుంగా డైనాసిటీ వస్తుంది, కన్వా డైనాసిటీ వస్తుంది, చేది డైనాసిటీ వస్తుంది, ఇట్లా మనకి ఈ యొక్క కుషానులు ఇలాగ మనకి ఏంటంటే పోస్ట్ మౌరియన్స్లో వీళ్ళంతా కూడా సబ్ టాపిక్స్ కింద మనం చదువుకుంటాం. అంటే సుంగా డైనాసిటీ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, కన్వా డైనాసిటీ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, చేది డైనాసిటీ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఈ కుషానాస్ ఎవరు, ఈ యొక్క పార్థియన్స్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ చదువుతాం సార్ అంటే ఈ యొక్క పోస్ట్ మౌరియన్స్లో చదువుతాం. మరి పోస్ట్ మౌరియన్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ కింద మనం ఏం చెప్తాం సార్ అంటే గుప్తా ఎంపైర్. గుప్తా ఎంపైర్, గుప్త సామ్రాజ్యం గురించి మాట్లాడుతాం. మరి గుప్త సామ్రాజ్యంలో కూడా ఫస్ట్ వన్ వచ్చేసి వీళ్ళ యొక్క ఎవిడెన్సెస్ గురించి మాట్లాడాలి. అంటే నిజంగా గుప్తులు ఉన్నారా, నిజంగా గుప్తులు కట్టడాలు ఉన్నాయా, నిజంగా గుప్తులు భారతదేశాన్ని పరిపాలించారని చెప్పేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎవిడెన్స్ గురించి మాట్లాడుతాం. సింపుల్గా చెప్పాలంటే ఈ గుప్త చరిత్ర తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ సోర్సెస్ ఏంటంటే కామాంధుడు రాసిన నీతిసారం. ఎలాగైతే మౌర్యన్ టైం పీరియడ్లో వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఎంతవరకు మనకి యూజ్ అవుతుందో ఈ యొక్క గుప్తుల కాలంలో మనకి కామాంధుడు రాసిన నీతిసారం అనేది అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఈ గుప్త సామ్రాజ్యానికి ఫస్ట్ ఎవిడెన్సెస్, సోర్సెస్ గురించి మనం తెలుసుకుందాం. సోర్సెస్తో పాటు నెక్స్ట్ వన్ వచ్చేసి పొలిటికల్ హిస్టరీ. అంటే వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర, శ్రీగుప్తుడు ఎవరు, ఘటోత్కచుడు ఎవరు, మొదటి చంద్రగుప్త ఎవరు, సముద్రగుప్త ఎవరు, సెకండ్ చంద్రగుప్త ఎవరు, లైక్ ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర గురించి మాట్లాడుతాం. అంటే వాళ్ళకున్న టైటిల్స్ ఏంటి, వాళ్ళ యొక్క రోల్ ఏంటి, వాళ్ళు చేసిన వార్స్ ఏంటి, ఇలాంటివి మాట్లాడుతాం. తర్వాత ఇది ఒక 10% మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే 90% ఆఫ్ ఎగ్జామినర్ ఫోకస్ చేసేది బికాజ్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ యొక్క పరిపాలన గురించి మనకేందంటే ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అమ్మా ఎప్పుడైనా మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ అనే దాన్ని చదువుకుంటే భారతదేశంలోనే గొప్ప చక్రవర్తి అంటే అశోకుడు, అక్బర్ అనే వాళ్ళు వస్తారు. అంటే గొప్ప చక్రవర్తులు అంటే వీళ్ళు యుద్ధాలు చేసేసి రాజ్యాలు ఆక్యుపై చేసుకున్నారు అనేది సెకండ్. భారతదేశంలో గొప్ప వారియర్ అని చెప్పేసి ఎవరిని అంటారంటే అన్డిఫీటెడ్ కింగ్ అని ఎవరిని అంటారు సార్ అంటే ఈ యొక్క సముద్రగుప్తుని అంటారు. అంటే గొప్ప వారియర్ అయ్యాడు తప్ప గొప్ప రాజు కాలేకపోయాడు. గొప్ప రాజు అవ్వాలంటే ప్రజల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క పరిపాలన అనే దాన్ని కొనసాగించాలి. అట్లా చేస్తేనే గొప్ప రాజు అవుతాడు. యుద్ధాలు చేసి రాజ్యాలను ఆక్యుపై చేసుకుంటే గొప్ప రాజు అని అన్నాడు, గొప్ప వీరుడు అని అంటారు. ఇట్లా గుప్త సామ్రాజ్యం గురించి మాట్లాడితే భారతదేశ చరిత్రలో అంటే భారతదేశాన్ని డిఫరెంట్ డైనాసిటీస్ డిఫరెంట్ టైం పీరియడ్లో పరిపాలించడం జరిగింది. కానీ గుప్త సామ్రాజ్యాన్ని మాత్రం ఇండియన్ హిస్టరీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు. దాన్నే మనం ఏంటంటే గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగంగా గుప్త సామ్రాజ్యాన్ని మనకి పిలవడం అనేది జరుగుతుంది. గుప్త సామ్రాజ్యంలో ఒక్క అడ్మినిస్ట్రేషన్లో ప్రతిదీ కూడా ఎకానమీ అవ్వచ్చు, పొలిటికల్గా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే మనకి సొసైటీ అవ్వచ్చు, రిలీజన్ అవ్వచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ అవ్వచ్చు,
ఇవన్నీ కూడా ఒక టాప్ క్లాస్లోకి తీసుకెళ్లారు. అందుకే గుప్త సామ్రాజ్యాన్ని ఈ యొక్క గోల్డెన్ ఏజ్ స్వర్ణ యుగంగా భారతదేశ చరిత్రలో పిలవడం అనేది జరుగుతుంది. మరి గుప్తా ఎంపైర్ తర్వాత ఈ కంటిన్యూస్గా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి పోస్ట్ గుప్తాస్. అంటే గుప్తుల అనంతరం, అంటే పోస్ట్ గుప్తాస్ అంటే మనకి మైత్రి వస్తుంది, మౌకర్య వస్తుంది, గౌడ వస్తుంది. మనకి ఎస్పెషల్లీ ఇవన్నీ కాకపోయినా వర్మ ఇలాంటివి కాకపోయినా మనకి మెయిన్గా ఎగ్జామినర్ ఫోకస్ చేసేది ఎవరి మీద సార్ అంటే ఈ యొక్క పుష్యభూతి డైనాస్టీకి చెందిన హర్షవర్ధన. ఈ యొక్క పుష్యభూతి డైనాస్టీకి చెందిన హర్షవర్ధన అంటే పోస్ట్ గుప్తాస్లో మనం చిన్న చిన్నగా రాజవంశాలు ఉంటాయి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే ఈ పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధన్ గురించి బాగా ఫోకస్ చేస్తాడు. హర్షుడు టైం పీరియడ్లో మనకి బుద్ధిజాన్ని ఈ యొక్క ప్రయారిటీ పెంచుతామని చెప్పేసి మహామోక్ష పరిషత్తులు అనే దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మహామోక్ష పరిషత్తులు ఏంటి, హర్షుడి యొక్క ఎడ్యుకేషన్ ఎట్లా ఉండేది, హర్షుడి కాలంలో ఈ యొక్క బుద్ధిజం ఎట్లా ఉండేది అని చెప్పేసి మనకి ఈ యొక్క హర్షవర్ధన అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పొచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తే చాలు. అంటే ఎప్పుడైనా వాళ్ళ యొక్క కల్చర్ అయినా, వాళ్ళ యొక్క బుక్స్ అయినా, వాళ్ళ యొక్క కండిషన్స్ అయినా, వాళ్ళ యొక్క జ్యుడిషియల్ ఇలాంటి మీద ఫోకస్ చేయండి. అంటే రాజు ఎవడు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరెవరిని ఆక్యుపై ఇట్లాంటివి కాదు. మనకి ఎగ్జామ్లో బాగా మీరు 1-2 సార్లు ఆలోచిస్తే ప్రీవియస్ ఇయర్ పేపర్లు చూడండి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు మీకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్లు బేస్ చేసుకుని మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే హిస్టరీలో మంచి స్కోర్ వస్తుందని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసుకొని ఒక్కసారి ప్లాన్ అనేది మార్చుకుంటే సరిపోతుంది. మరి ఈ యొక్క పోస్ట్ గుప్తా తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఏ టాపిక్ ఉంటుంది సార్ అంటే ఈ వెస్టర్న్ చాళుక్యాస్. ఈ వెస్టర్న్ చాళుక్యాస్ ఉంటుంది. మరి సేమ్ వెస్టర్న్ చాళుక్యాస్ కూడా ఫస్ట్ వన్ వచ్చేసి పొలిటికల్ హిస్టరీ తెలుసుకుంటాం. పొలిటికల్ హిస్టరీ తర్వాత వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతాం. మరి ఈ వెస్టర్న్ చాళుక్యాస్ తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క పల్లవాస్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా మనకి ఏంటంటే ఈ యొక్క ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది ఇలాంటి టాపిక్స్తో మనకి ఎండింగ్ అనేది అవుతుంది. మరి ఏన్షియంట్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి దేని గురించి చెప్పాలి సార్ అంటే మిడీవల్ ఇండియన్ హిస్టరీ, అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర. మిడీవల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర. మరి మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనం ఫస్ట్ టాపిక్ కింద రాష్ట్రకూటాస్ను తీసుకుందాం. రాష్ట్రకూటాస్. మరి రాష్ట్రకూటాస్ ఎవరికి సామంతులుగా ఉండేవారు, ఎవరు రాజ్యాన్ని స్థాపించడం జరిగింది, మరి వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ అంటే వాళ్ళ యొక్క రాజకీయ చరిత్రతో పాటు వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఫోకస్ చేస్తే సరిపోద్ది. రాష్ట్రకూటాస్ అంటే మనకి గుర్తొచ్చేది మెయిన్గా ఏంటంటే కన్స్ట్రక్షన్స్, కట్టడాలు. రాష్ట్రకూటాస్ అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటి సార్ అంటే కన్స్ట్రక్షన్, కట్టడాలని మనకి మెయిన్లో లైక్ ఏంటంటే తిరుగుతూ ఉండాలి. మరి రాష్ట్రకూటాస్ తర్వాత నెక్స్ట్ మనం ఈ యొక్క సౌత్ ఇండియాని రూల్ చేసిన, అంటే ఎవరైతే దక్షిణ భారతదేశం ఉందో ఈ యొక్క సౌత్ ఇండియాని రూల్ చేసిన డైనాసిటీస్ గురించి, అంటే ఈ యొక్క సౌత్ ఇండియన్ రూల్ చేసిన రూలుడ్ డైనాసిటీస్ గురించి మనం మాట్లాడచ్చు. అంటే మనము సింపుల్గా చెప్పాలా సార్ అంటే ఇంపీరియల్ చోళాస్ ఉంటారు, ఇంపీరియల్ చోళాస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కళ్యాణి చాళుక్యాస్ ఉంటారు, అంటే ఇంపీరియల్ చోళాస్ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కళ్యాణి చాళుక్యాస్ ఉంటారు. మనకి ఈ రాష్ట్రకూటాస్ తర్వాత ఏదైతే మనకి సౌత్ ఇండియా ఉందో ఈ సౌత్ ఇండియాని రూల్ చేసిన మనకి ఇంపీరియల్ చోళాస్ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క కళ్యాణి చాళుక్యులు కూడా ఉంటారు. మరి వీళ్ళ తర్వాత టాపిక్ కింద మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే రాజపుత్స్ చెప్తాం. రాజపుత్స్. మరి రాజపుత్స్ అంటే చాలా డైనాసిటీస్ ఉంటాయి.
మనకి పరమర అవ్వచ్చు, ప్రతిహార అవ్వచ్చు, గుర్జర్ అవ్వచ్చు, గాద్వాజులు అవ్వచ్చు, చౌహాన్ అవ్వచ్చు, సోలంకి అవ్వచ్చు, పాలా ఇట్లా వీళ్ళంతా ఏం సార్ అంటే రాజపుత్స్. వాళ్ళ గురించి ఏంటంటే ఒక 1 or 2 లైనర్స్లో వాళ్ళ యొక్క కట్టడాల గురించి మనం మెయిన్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, దీని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుంది. మరి ఈ రాజపుత్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ కింద మనం దేన్ని కన్సిడర్ చేస్తాం సార్ అంటే ఈ యొక్క అరబ్ ఇన్వేషన్స్ కన్సిడర్ చేస్తాం. అరబ్ ఇన్వేషన్స్ అంటే ఈ రాజపుత్స్ తర్వాత నెక్స్ట్ మనం ఫోకస్ చేసేది అంటే అరబ్ ఇన్వేషన్స్. మరి అరబ్ ఇన్వేషన్స్ లో మనం ఎస్పెషల్లీ మహమ్మద్ బిన్ కాసిం గురించి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మహమ్మద్ గజనీ గురించి మాట్లాడతాం, గజనీ యొక్క ఇన్వేషన్స్ గురించి మాట్లాడతాం, ఆయన యొక్క పోర్ట్ స్కాలర్స్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మహమ్మద్ గోరీ గురించి మాట్లాడతాం. మరి గోరీ యొక్క ఇన్వేషన్స్ ఏంటి, గోరీ యొక్క లైక్ ఆర్మీ కమాండర్స్ ఎవరు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన హిస్టరీ అనే దాన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క అరబ్ ఇన్వేషన్స్ తర్వాత నెక్స్ట్ మనకి వచ్చే టాపిక్ ఏంటంటే ఢిల్లీ సల్తానేట్స్. ఢిల్లీ సల్తానేట్స్ అంటే ఢిల్లీని రాజధానిగా, ఢిల్లీని క్యాపిటల్గా చేసి రూల్ చేశారు కాబట్టి దేర్ కాల్డ్ యాజ్ ఢిల్లీ సల్తానేట్స్. మరి మొత్తం ఎన్ని డైనాసిటీస్ సార్ అంటే 5 డైనాసిటీస్. వాళ్ళు ఎవరు సార్ అంటే స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లాస్ట్ వన్ వచ్చేసి లోడీ డైనాసిటీ. అంటే ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని ఒక 5 డైనాసిటీ అంటే రాజవంశాలనే పరిపాలించే దాన్నే స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ. ఈ 5 డైనాసిటీస్ గురించి మనం ఏంటంటే ఢిల్లీ సల్తానేట్స్లో చెప్పాలి. అంటే దీనికన్నా ముందు ఏంటంటే మనం ఢిల్లీ యొక్క చరిత్ర గురించి మాట్లాడాలి. అంటే మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో 16 జనపదాస్ ఉంటే ఆ 16 జనపదాస్లోనే కురు యొక్క క్యాపిటల్ ఏంటంటే ఇంద్రప్రస్థ. ఆ ఇంద్రప్రస్థాన్ని మనకి ఈ యొక్క 8th సెంచరీకి చెందిన తోమార వంశానికి చెందిన అనంగపాల అనేవాడు ఢిల్లీకాపురంగా చేంజ్ చేయడం జరుగుతుంది. ఆ ఢిల్లీకాపురాన్ని నెక్స్ట్ దాని చుట్టూ ఈ యొక్క ఢిల్లీ సల్తానేట్స్ ప్లస్ మొఘల్స్ కలిపి ఒక 7 ఫోర్ట్స్ కట్టించారు. ఆ 7 ఫోర్ట్స్తో కలిపి ప్రజెంట్ ఉన్న ఢిల్లీగా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఆ 7 ఫోర్ట్స్ ఏం సార్ అంటే మెహరోలి ఒకటి లేదా మొహరోలి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క సిరి అనే పట్టణం, తుగ్లకాబాద్ ఒకటి, జహపానా ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిరోజ్షాబాద్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ పనహా ఒకటి, షాజహానాబాద్. ఇట్లా ఢిల్లీ సరౌండింగ్ చుట్టూ ఒక 7 కోటల్ని ఒక 5 ఏమో ఢిల్లీ సల్తాన్స్ కట్టిస్తారు, రిమైనింగ్ 2 ఏమో మొఘల్స్ కట్టించడం జరుగుతుంది. అట్లా మనకి ఢిల్లీ అనేది వస్తుంది. ఆ ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని ఈ స్లేవ్ డైనాసిటీ అనేది మనకి స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటారు. తర్వాత కంటిన్యూస్గా ఖిల్జీ, నెక్స్ట్ వన్ వచ్చేసి తుగ్లక్, తర్వాత సయ్యద్, లోడీ. మరి ఈ ఢిల్లీ సల్తాన్ టైం పీరియడ్లో కూడా హిందూ మతం అనేది డౌన్ఫాల్ అవుతుంది. హిందూ రిలీజన్ అనేది డౌన్ఫాల్ అయినప్పుడు మనకి ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ టైం పీరియడ్లో ఎస్పెషల్లీ మనకి ఏం సార్ అంటే విజయనగర సామ్రాజ్యం ఒకటి, విజయనగరం ఒకటి, మనకి విజయనగర ఎంపైర్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన సదరన్ పార్ట్లో వస్తేకి కాకతీయాస్. అంటే మనకి ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ టైం పీరియడ్లో ఈ యొక్క విజయనగర ఎంపైర్ 1336లో అరహరరాయ బుక్కరాయ అనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన సదరన్ పార్ట్లో అప్పటికే మనకేంటంటే ఈ యొక్క వరంగల్ క్యాపిటల్గా చేసుకొని ఈ కాకతీయులు అనేవారు పరిపాలిస్తారు. మరి సేమ్ దీంట్లో కూడా విజయనగరం ఉంది కదా, విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని 4 రాజవంశాలు పరిపాలించే, అందుకే దాన్ని విజయనగర సామ్రాజ్యం అని అన్నారు, విజయనగర ఎంపైర్ అని అన్నారు. మరి ఏంటి ఆ 4 అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సంగమ, సెకండ్ వన్ వచ్చేసి సాలువా, థర్డ్ వన్ వచ్చేసి తులువా, ఫోర్త్ వన్ వచ్చేసి అరవేటి. అంటే విజయనగరాన్ని రాజధానిగా చేసుకుని రాజవంశాలు పరిపాలించే సంగమ, సాలువా, తులువా, అరవైటి. అంటే వీళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీతో పాటు వీళ్ళ టైం పీరియడ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎకనామికల్ కండిషన్స్ ఎట్లున్నాయి,
ఈ యొక్క సొసైటీ ఎట్లా ఉంది, లేకపోతే ఆర్ట్ అండ్ కల్చర్ ఏంటి, వీళ్ళ యొక్క లిటరసీ ఏంటి, వీళ్ళ యొక్క ట్రేడ్ ఎట్లా ఉండేది, ఫారెన్ ట్రావెలర్స్ అనేవాళ్ళు చాలామంది ఈ యొక్క విజయనగర టైం పీరియడ్లోనే భారతదేశాన్ని సందర్శించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాకతీయాస్ గురించి మాట్లాడాలి. మరి కాకతీయాస్లో కూడా ఎర్లీ కాకతీయాస్, లేటర్ కాకతీయాస్ అనే మనకి టాపిక్ ఉంటుంది. మరి ఎర్లీ కాకతీయాస్లోని మనకి బేతరాజు 1, పోలరాజు 1, నెక్స్ట్ వన్ బేతరాజు 2, దుర్గరాజు, సెకండ్ పోలరాజు. మరి వీళ్ళంతా కూడా ఎర్లీ కాకతీయాస్. మరి లేటర్ కాకతీయాస్ ఎవరంటే రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, నెక్స్ట్ వన్ వచ్చేసి రుద్రమ్మదేవి, నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ ప్రతాప్ రుద్ర. వీళ్ళంతా లేటర్ కాకతీయాస్ అండ్ ఆల్సో గ్రేటర్ కాకతీయాస్ కూడా వాళ్ళే. మరి దీని తర్వాత మనకి విజయనగర సామ్రాజ్యం మనకి ఇదే టైం పీరియడ్లో 1347లోని బహుమని, ఓకేనా, బహుమని డైనాసిటీ అనే దాన్ని కూడా హసన్ గంగు బహుమద్ షా అనేవాడు గుల్బర్గా క్యాపిటల్గా చేసుకొని రూల్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా మనకి బహుమని డైనాసిటీలో కూడా మొత్తం ఒక 5 చిన్న రాజవంశాలు అనేవి కూడా కనబడతాయి మనకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ బహుమని డైనాసిటీలో వన్ ఆఫ్ ది మనకి ఏం సార్ అంటే గోల్కొండ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంటా అన్ఇంపార్టెంట్ అని మనం చెప్పలేం. మనం హిస్టరీ అనే దాన్ని చదువుకోవాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం చదువుకుందాం అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్ రాలేదనుకో మనం డిసప్పాయింట్ అవుతాం. ప్రతిదాన్ని మనం నేర్చుకున్నాం అనుకో ఏమవుతుంది, మహా అయితే ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా టైం తీసుకుంటా, అంతే కదా. రేపు పొద్దున నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి బాధపడే కన్నా ఇప్పుడే నువ్వు ఒక 2-3 డేస్, ఒక 1 వీక్, ఒక 10 డేస్ ముందే నువ్వు వేకప్ అయ్యి చదువుకుంటే నీకే యూజ్ అవుతుంది కదా. అట్లా మరి విజయనగర సామ్రాజ్యం తర్వాత ఈ కాకతీయ అంటే ముందే ఎస్టాబ్లిష్ చేస్తారు. మరి కాకతీయ గురించి, విజయనగర సామ్రాజ్యం నుంచి బహుమని డైనాసిటీ తర్వాత నెక్స్ట్ టాపిక్ కింద మనం దేని గురించి మాట్లాడుతాం సార్ అంటే ఈ యొక్క మొఘల్స్. నెక్స్ట్ టాపిక్ కింద దేని గురించి మాట్లాడుతాం అంటే ఈ యొక్క మొఘల్స్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మొఘల్స్ కూడా గ్రేటర్ మొఘలాస్ ఉంటారు, లేటర్ మొఘలాస్ ఉంటారు. ఈ మొఘల్స్ కూడా 1526లో బాబర్ అనేవాడు ఎస్టాబ్లిష్ చేస్తాడు. మొత్తం మనకి 1857 వరకు ఉంటుంది ఈ యొక్క మొఘల్స్. మరి 1526 నుంచి 1707 వరకు ఉండేవారేమో గ్రేటర్ మొఘలాస్ ఇదంతా. మరి 1707 నుంచి 1857 వరకు ఉండేదేమో మనకి లేటర్ మొఘలాస్. మరి గ్రేటర్ మొఘలాస్ అంటే ఎవరు వస్తారు? బాబర్ వస్తారు, హుమయూన్ వస్తాడు, అక్బర్ వస్తాడు, జహంగీర్ వస్తాడు, షాజహాన్ వస్తాడు, ఔరంగజేబ్ వస్తాడు. వీళ్ళు 6 మెంబర్స్ని కూడా బాద్షా అంటారు. బాద్షా అని చెప్పేసి వీళ్ళు 6 మెంబర్స్ని ఏమంటారంటే గ్రేటర్ మొఘలాస్ అంటారు. మనకి బహదూర్ షా 2 వరకు ఉన్న వాళ్ళంతా ఎవరు సార్ అంటే మనకి లేటర్ మొఘలాస్. అంటే వీళ్ళు వచ్చేసి గ్రేట్, వీళ్ళు వచ్చేసి వీక్. అట్లా మన గ్రేటర్ మొఘలాస్కి లేటర్ మొఘలాస్కి డిఫరెన్స్ తెలుసుకొని నెక్స్ట్ వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీతో పాటు వాళ్ళ టైం పీరియడ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండేది, వాళ్ళు ఎట్లా చూసుకున్నారు, వాళ్ళ టైంలో ట్యాక్సెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ టైంలో లిటరసీ ఎట్లా ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఎట్లా ఉంది. మెయిన్గా ఈ యొక్క మొఘల్స్ అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే ఈ యొక్క కట్టడాల మీద బాగా ఫోకస్ చేస్తే సరిపోద్ది మనకి. ఈ యొక్క మొఘల్ టైం పీరియడ్లోనే మనకి తాజ్మహల్ అవ్వచ్చు, రెడ్ ఫోర్ట్ అవ్వచ్చు, మనకి ఇలాంటివన్నీ అంటే గొప్ప కట్టడాలన్నీ మనకి ఈ మొఘల్ టైం పీరియడ్లోనే మనకి బయటపడడం అనేది జరిగింది. మరి ఈ మొఘల్ టైం పీరియడ్లో కూడా హిందూ మతం అనేది డౌన్ఫాల్ అయినప్పుడు మనకి పుట్టుకొచ్చింది మరాఠా ఎంపైర్. మరి ఈ మరాఠా సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మరి ఈ మరాఠాని కంటిన్యూస్గా మనకి ఏంటంటే పీస్వాస్ వస్తారు. ఈ మరాఠాకి కంటిన్యూస్గా మనం ఏం చేస్తారంటే పీస్వాస్ లైక్ ప్రైమ్ మినిస్టర్ నాకు. మరి ఈ యొక్క ఈయన తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే భక్తి, సూఫీ మూమెంట్స్ గురించి. అంటే మనం నెక్స్ట్ టాపిక్ కింద భక్తి సూఫీ మూమెంట్ గురించి మనం మాట్లాడాలి. మరి భక్తి సూఫీ మూమెంట్ గురించి ఇందులో మళ్ళీ భక్తి మూమెంట్లో 2 ఉంటాయి, నిర్గుణ సర్గుణ భక్తి.
అంటే దేవునికి రూపం ఇచ్చే వాళ్ళు కొంతమంది, దేవుడికి రూపం ఇవ్వలేని వాళ్ళు కొంతమంది, అట్లా నిర్గుణ సర్గుణ భక్తి గురించి మాట్లాడు. మరి భక్తి మూమెంట్ లో మనకి ఆది శంకరాచార్యులు గారు వస్తారు, రామానుజాచార్యులు గారు వస్తారు, మధ్వాచార్యులు గారు వస్తారు, నింబార్క వస్తారు, అట్లా వల్లభాచార్యులు గారు, ఏకనాథ్ గారు, కబీర్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు మనకి. ఈ యొక్క భక్తి మూమెంట్ గురించి మాట్లాడుతాం. దాంతో పాటు ఈ యొక్క సూఫీ మూమెంట్ గురించి కూడా మాట్లాడుతాం. మరి సూఫీ మూమెంట్ లో కొంతమంది మనకేంటంటే ఈ యొక్క ఫేమస్ పర్సనాలిటీస్ వస్తారు, లేకపోతే ఖ్వాజా మొయినుద్దీన్ అవ్వచ్చు, లేకపోతే షేక్ సలీం చిష్తి అవ్వచ్చు, గేజ్ దర్వాజ్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళంతా మనకి సూఫీ మూమెంట్ లో వస్తారు. అంటే భక్తి మూమెంట్ ఏం చెప్పింది, ఈ యొక్క సూఫీ మూమెంట్ ఏం చెప్పింది అంటే ఏన్షియన్ టైం పీరియడ్ లో బుద్ధిజం, జైనిజం ఎట్లా అయితే మనకి సొసైటీలో ఉన్న ఆ యొక్క సూపర్మసీని దించుదామని వచ్చాయో, మిడివల్ టైం పీరియడ్కి వస్తేడికి మనకి ఈ యొక్క భక్తి సూఫీ మూమెంట్ గురించి మనం మాట్లాడుతాం. అట్లా మనకి ఈ భక్తి సూఫీ మూమెంట్ తర్వాత మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏన్షియంట్ మిడివల్ 40% వెయిటేజ్ కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, రిమైనింగ్ 60% వెయిటేజ్ మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్లు ఎక్కువ ఫ్రేమ్ అవుతాయి సార్ అంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి మీకు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. అంటే 60% ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే 60%, ఇంకా అబవ్ వచ్చినా ఆశ్చర్యపడవసరం లేదు. అంటే ఆల్మోస్ట్ 15 to 18 క్వశ్చన్స్ మీరు రాసే ఎగ్జామ్లో ఎక్కడి నుండి ఫ్రేమ్ అవుతాయి సార్ అంటే, రాసే ఎగ్జామ్స్ బట్టి వెయిటేజ్ ఉంటుంది. మీకు 60% క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుండి వస్తాయి. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ని మనం ఎలా అనలైజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మరి టాపిక్స్ గురించి మాట్లాడితే చాలా కేర్ఫుల్గా ఈ టాపిక్స్ వింటే మీకు ఆల్మోస్ట్ ఒక 15 క్వశ్చన్స్ మీరు 15 అవుట్ ఆఫ్ పెట్టచ్చు. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అడ్వాంట్ ఆఫ్ ది యూరోపియన్స్. అంటే భారతదేశానికి యూరోపియన్ల రాక, అడ్వాంట్ ఆఫ్ ది యూరోపియన్స్ అంటే భారతదేశానికి యూరోపియన్ల రాక. మరి భారతదేశానికి యూరోపియన్స్ ఎందుకు వచ్చారు సార్ అంటే, అందరిలాగే స్పైసెస్ కోసం వచ్చారు, సిల్క్ కోసం వచ్చారు, వాల్యుబుల్ స్టోన్స్ కోసం వచ్చారు. మరి ఆ ఐటమ్స్ కోసం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, మరి ఎందుకు మనల్ని అంటే దగ్గర ఒక 200 years రూల్ చేశారు, మన మీద ఎందుకు అంటే లైక్ ఏంటంటే పెత్తనం అనేది చెలాయించారు, ఇవన్నీ విషయాలు కూడా మనకు తెలియాలి. ఓకేనా. ఈ అడ్వాంట్ ఆఫ్ ది యూరోపియన్స్ లో సింపుల్గా మాట్లాడుకుంటే, సింపుల్గా మొత్తం భారతదేశానికి వచ్చిన యూరోపియన్స్ ఎవరంటే ఒక 5 members వచ్చారమ్మా. మరి ఎవరంటే సింపుల్గా వాళ్ళని ప్లీజ్ డోంట్ ఈట్ డ్రై ఫ్రూట్స్. అంటే ఇక నేను డ్రై ఫ్రూట్స్ తినొద్దని చెప్పట్లేదు. ఈ భారతదేశానికి వచ్చిన యూరోపియన్స్ని సింపుల్గా ఒక కోడ్, ప్లీజ్ డోంట్ ఈట్ డ్రై ఫ్రూట్స్. అంటే పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, ఇంగ్లీష్ వారు వచ్చారు, డేన్స్ వారు వచ్చారు, అండ్ ఆల్సో ఫ్రెంచ్ వారు వచ్చారు. అంటే భారతదేశానికి వచ్చిన ఈ 5 members ఎవరు సార్ అంటే యూరోపియన్స్. దేనికోసం వచ్చారంటే ట్రేడ్ పర్పస్ మీద, ఎస్పెషల్లీ స్పైసెస్ ఒకటి, సిల్క్ ఒకటి, వాల్యుబుల్ స్టోన్స్ ఒకటి. మరి స్పైసెస్ అక్కడ దొరకవా సార్ అంటే దొరకవు. ఎందుకంటే మనకి సబ్ ట్రాపికల్ రీజన్లో మాత్రం ఈ స్పైసెస్ అనేవి పండుతాయి. మరి కింగ్ ఆఫ్ స్పైసెస్ అని చెప్పేసి మనం బ్లాక్ పెప్పర్ అంటాం, మరి క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని చెప్పేసి ఎలాచి అంటాం, స్పైసెస్ ఆఫ్ గార్డెన్ అని చెప్పేసి మనం కేరళ స్టేట్ని కూడా పిలుస్తాం. మరి ఈ యొక్క అడ్వాంట్ ఆఫ్ ది యూరోపియన్స్ లో మరి వీళ్ళ గురించి మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా చదువుకోవాలి అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూడండి. ముందు పోర్చుగీస్ వారే తీసుకోండి, అందరూ ఎందుకు మనం. మరి పోర్చుగీస్ వారి గురించి మాట్లాడుతాం. పోర్చుగీస్ వారు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? 1498లో భారతదేశానికి వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి 1500లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 1961లో ఆపరేషన్ విజయ్తో భారతదేశాన్ని వదిలి వాళ్ళ యొక్క ఓన్ కంట్రీ అయిన పోర్చుగల్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏ ఇయర్లో వచ్చారు? అరైవ్డ్
ఏ ఇయర్లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో లెఫ్ట్ అయిపోయారు అని చెప్పేసి ఈ పాయింట్స్తో పాటు మరి భారతదేశంలో వాళ్ళ యొక్క స్థావరాలు చూసుకోవడానికి కంపెనీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ కంపెనీని కంట్రోల్ చేయడానికి కొంతమంది గవర్నర్ జనరల్ అనే వాళ్ళని అపాయింట్ చేసుకోవడం జరిగింది. మరి గవర్నర్ జనరల్స్ గురించి చదవాలి ఇక్కడ. మరి గవర్నర్ జనరల్ టైం పీరియడ్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఏవైనా అంటే మనకి ఇష్యూస్ అంటే ఏవైనా మనకి ఇప్పుడు బ్లూ వాటర్ పాలసీ అవ్వచ్చు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఏవైనా ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం చదువుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గవర్నర్ జనరలే కాకుండా పోర్చుగీస్ వారు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన ఐటమ్స్, అంటే భారతదేశంలో పోర్చుగీస్ వారు ఏ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, సంథింగ్ అవ్వచ్చు. మన రీసెంట్గా 2025 యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు. పోర్చుగీస్ వారు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రూట్స్ గురించి మాట్లాడాడమ్మ. పండ్లు ఏమని అడిగాడు. అంటే అక్కడ ఈ గోవా ఒకటి ఉంది, పపాయ ఒకటి ఉంది, పైనాపిల్ ఒకటి ఉంది. ఈ 3 ఫ్రూట్స్ కూడా భారతదేశంలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే పోర్చుగీస్ వారే ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా మనకి పోర్చుగీస్ వారు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన ఐటమ్స్ గురించి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళ యొక్క ప్లేసెస్ గురించి మాట్లాడుతాం. అంటే పోర్చుగీస్ వారు భారతదేశంలో వ్యాపార నిమిత్తం ఆక్రమించుకున్న ప్లేసెస్ గురించి మాట్లాడుతాం. ఈ ప్లేసెస్ తర్వాత నెక్స్ట్ పోర్చుగీస్ వారి యొక్క డిక్లైన్ గురించి మాట్లాడుతాం. మరి భారతదేశానికి ఒక 100 సంవత్సరాలు మిగతా యూరోపియన్ల కన్నా ముందు వచ్చినా సరే భారతదేశం మీద పట్టు సాధించలేకపోయారు. మరి ఎందుకు పట్టు సాధించలేకపోయారు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. మరి ఇక్కడ వాళ్ళ యొక్క పతనం అంటే డిక్లైన్ గురించి కూడా మాట్లాడుతాం. ఇప్పుడు 1612 స్వాలీ బ్యాటిల్లో ఓడిపోయారు. నెక్స్ట్ వన్ వచ్చే 1622లో డచ్ వారు ఆర్మాజ్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు. లేకపోతే 1661లో ఈ యొక్క ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో ఈ యొక్క బ్రిటిషర్స్ చార్లెస్ II అనేవాడు క్యాథరిన్ పెళ్లి చేసుకుంటే ఈ యొక్క బొంబాయి అనేది మనకి దౌరి వరకెట్నం కింద పోయిందో. అట్లా ఏంటంటే వాళ్ళ యొక్క డిక్లైన్ గురించి మాట్లాడుతాం. దాంతోపాటు పోర్చుగీస్ వారి యొక్క ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతాం. అంటే పోర్చుగీస్ వారు ఏం చేశారంటే భారతదేశంలో కొన్ని కట్టడాలు కూడా చేశారు. ఆ కట్టడాల్లో మనకి వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ అనేది వాళ్ళ యొక్క వాస్తు శైలి అనేది కనబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే దాన్నే మనం ఇబీరియన్ ఆర్కిటెక్చర్ అంటాం. మరి ఇబీరియన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇబీరియన్ ఆర్కిటెక్చర్ మనం ఎట్లా ఇప్పుడు భారతదేశంలో కూడా కట్టడాలని 3 ఆర్కిటెక్చర్స్ డిజైన్ అంటే మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే నార్త్ ఇండియాలో మ్యాక్సిమం ఏదైతే మనకు ఉత్తర భారతదేశం ఉందో ఈ యొక్క నార్త్ ఇండియాలో మ్యాక్సిమం కట్టడాలన్నీ కూడా మీకు నగరా స్టైల్లోనే కనబడతాయి. మీరు సౌత్ ఇండియా తీసుకుంటే మన సౌత్ ఇండియాలో కట్టడాలన్నీ కూడా మనకి ఏందంటే ఈ యొక్క ద్రవిడియన్ స్టైల్లో కనబడతాయి. ఈ 2 మిక్స్ చేసి కడితే దాన్ని వెసరా స్టైల్ అని అంటారు. అంటే భారతదేశంలో కట్టడాలని మనం నగరా స్టైల్లో చూడవచ్చు, ద్రవిడియన్ స్టైల్లో చూడవచ్చు, లేదా కామన్గా లైక్ ఏంటంటే 2 కలిపి ఉంటే వెసరా స్టైల్లో చూడొచ్చు. అలా మరి ఈ యూరోపియన్స్ కూడా భారతదేశంలో వాళ్ళ యొక్క వాస్తు శైలి అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఇబీరియన్ ఆర్కిటెక్చర్ అంటారు. మరి ఇబీరియన్ ఆర్కిటెక్చర్ ఏంటి? దాంట్లో మనకి ఏ అంటే థింగ్స్ బట్టి ఏ ఐటమ్స్ వాడతారు అట్లాంటి పాయింట్స్ ఆఫ్లో మనం మాట్లాడుకోవాలి. ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఈ కట్టడం అనేది మనకి ఇబీరియన్ ఆర్కిటెక్చర్ని సూచిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ అదే పాయింట్ ఆఫ్లో పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వారు అండ్ ఆల్సో ఫ్రెంచ్ వారి గురించి కూడా మాట్లాడుకుంటాం. అంటే వాళ్ళ టైం పీరియడ్లో గవర్నర్ జనరల్స్ ఉన్నారా, వాళ్ళు ఏమైనా పాలసీస్ తీసుకొచ్చారా, బ్రిటిషర్స్ ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ యొక్క డిక్లైన్ ఏంటి, వాళ్ళు ఏమైనా ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేశారా, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మరి సెకండ్ టాపిక్ ఏంటంటే కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశపు ఆక్రమణ. మరి భారతదేశాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారంటే చూడండి 20 ఇంగ్లాండ్స్ కలిస్తే ఒక ఇండియా, ఒక 20 ఇంగ్లాండ్స్ కలిస్తే ఒక ఇండియా ఏరియా వైజ్. అంటే మరి ఇంత చిన్న ఇంగ్లాండ్ ఇంత పెద్ద భారతదేశాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారంటే బికాజ్ ఆఫ్ మనలో ఏం లేదు సార్ అంటే యూనిటీ లేదమ్మా. మనలో యూనిటీ అనేది లేదు. ఆ యూనిటీ మనం ఎప్పుడైతే కోల్పోయామో దాన్నే వాళ్ళు
అవకాశంగా తీసుకుని భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుని, అంటే భారతదేశపు ఆక్రమణ అంటే కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియాలో మరి భారతదేశాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారు సార్ అంటే ఒకేసారి ఆక్యుపై చేసుకున్నారా? లేదు, స్టేజెస్, దశల వారీగా ఆక్యుపై చేసుకున్నారు భారతదేశాన్ని. మరి ఎట్లా ఆక్యుపై చేసుకున్నారంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ఈ కర్ణాటక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి 3 యుద్ధాలు చేశారు. దాన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటారు. మొత్తం ఎన్ని యుద్ధాలు చేశారంటే 3 యుద్ధాలు చేశారు. దాన్ని ఆంగ్లో కర్ణాటిక్ అంటారు, లేదా దాన్ని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలని కూడా అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బెంగాల్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి 2 యుద్ధాలు చేశారు. అదే ఒకటేమో ప్లాసీ యుద్ధం, ఇంకోటేమో బాక్సర్ యుద్ధం. ఒకటేమో ప్లాసీ యుద్ధం, ఇంకోటేమో బాక్సర్ యుద్ధం. ప్లాసీ యుద్ధం అనేది 1757 జూన్ 23rd. మరి సెకండ్ వన్ వచ్చేసి బాక్సర్ యుద్ధం 1764 అక్టోబర్ 22nd. అంటే ప్లాసీ యుద్ధం అంటే ఏంటి, బాక్సర్ యుద్ధం అంటే ఏంటి, కారణాలు ఏంటి, అప్పుడు మనకి ఈ గవర్నర్గా ఎవరున్నారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా మనం మాట్లాడుకోవాలి. అంటే ఎగ్జామ్లో ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరైతే మనం 99% వారన్ హేస్టింగే చెప్తాం. కానీ ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్కి గవర్నర్గా ఎవరున్నారంటే డ్రేక్ అనే అతను ఉన్నాడు. అలా మనం హిస్టరీ అనే దాన్ని ఒక క్లారిటీగా చదువుకుంటే మనకు ఆన్సర్లు ఈజీగా ఎగ్జామ్లో పెట్టడానికి స్కోప్ ఉంటుంది. అంటే కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియాలో కర్ణాటక రీజియన్ ఆక్యుపై చేసుకోవడానికి 3 యుద్ధాలు చేశారు. బెంగాల్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి 2 యుద్ధాలు చేశారు. అదేమో ఒకటేమో ప్లాసీ, ఇంకోటేమో బాక్సర్. అంటే ఇక్కడ ఆంగ్లో కర్ణాటక కింద అన్నారంటే ఆంగ్లేయులు ఈ కర్ణాటక వాళ్ళతో యుద్ధం చేశారు కాబట్టి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ మైసూర్ను ఆక్యుపై చేసుకోవడానికి, ఏదైతే మైసూర్ ఉందో ఈ మైసూర్ను ఆక్యుపై చేసుకోవడానికి 4 యుద్ధాలు చేశారు. దాన్నే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అన్నారు. ఆంగ్లేయులు మైసూర్తో కలిపి, మైసూర్ పాలకులతో కలిపి యుద్ధాలు చేశారు. దే కాల్డ్ యాజ్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అన్నారు. మరి యుద్ధానికి కారణం ఏంటో తెలుసుకుంటారు. ఆ యుద్ధం జరిగినప్పుడు మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారో తెలుసుకుంటారు. అవతల ఆపోజిట్ సైడ్ ఎవరున్నారో కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యుద్ధం అనేది ఏ ట్రీటీతో, ఏ సంధితో ముగిసిందని తెలుసుకుంటారు. ఆ ట్రీటీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడతారు. షరతులు, కండిషన్స్ గురించి మాట్లాడతారు. ఇదే మనకి ఎగ్జామ్లో కావాల్సింది తప్ప ఎంతమందిని చంపాడు, లేకపోతే నిజంగా చంపాడా లేదా, ఆ పాయింట్ ఆఫ్ కాదు. అంటే యుద్ధం అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జరిగింది, ఆ యుద్ధానికి కారణాలు ఏంటి, ఆ యుద్ధం అనేది ఏ ట్రీటీతో ఎండ్ అయింది, ఆ ట్రీటీలో ఉన్న కండిషన్స్ గురించి మనం చెప్పుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మైసూర్ తర్వాత మరాఠా. ఈ మరాఠా రీజియన్ ఆక్యుపై చేసుకోవడానికి 3 యుద్ధాలు చేశారు. దాన్ని ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటారు. మరి ఫస్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది, సెకండ్ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది, థర్డ్ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది, ఆ టైంలో పీస్వాగా ఎవరున్నారు, ఆ టైం పీరియడ్లో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన హిస్టరీ అనేదాన్ని చదువుకోవాలి. లేకపోతే ఆ యొక్క యుద్ధం అనేది ఏ ట్రీటీతో ఎండ్ అయింది, ఆ ట్రీటీలో ఉన్న కండిషన్, షరతుల గురించి మాట్లాడుకుని సరిపోదు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ సింధ్ ఆక్యుపైడ్, సింధ్ ఆక్రమణ 1843లో ఈ సింధ్ అనే దాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారో అని చెప్పేసి ఇక్కడ మనం సింధ్ ఆక్యుపైడ్ గురించి మనం చదువుకుంటాం. మరి సింధ్ ఆక్యుపైడ్ జరిగినప్పుడు మనకి గవర్నర్ జనరల్గా ఎవరున్నారు, మరి సింధ్ను ఆక్యుపై చేసుకున్న ఆర్మీ కమాండర్ ఎవరు, మరి సింధ్ను అప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవడం అంటే సరే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆంగ్లో సిక్ యుద్ధాలు అంటారు. ఒక 2 జరిగాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆంగ్లో సిక్ యుద్ధాలు. మరి ఏంటి ఆంగ్లో సిక్ యుద్ధాలు అంటే పంజాబ్ని ఆక్యుపై చేసుకోవడానికి, ఏదైతే మనకి పంజాబ్ ఉందో ఈ పంజాబ్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి 2 యుద్ధాలు చేశారు. దాన్ని ఆంగ్లో సిక్ వార్ అంటారు. అంటే పంజాబ్లో ఎవరు ఉంటారు, ఆల్మోస్ట్ సిక్కులే ఉంటారు. అందుకే దీన్ని ఆంగ్లో సిక్ యుద్ధాలు అన్నారు. మరి ఫస్ట్ ఆంగ్లో సిక్ యుద్ధం ఎప్పుడు జరిగింది, సెకండ్ ఆంగ్లో సిక్ యుద్ధం ఎప్పుడు జరిగింది, దానికి కారణాలు ఏంటి, అప్పుడు మనకి ఈ యొక్క ఇండియన్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు, అప్పటి మనకి ఏ ట్రీటీతో ఎండ్ అయిందని చెప్పేసి దాంట్లో ఉన్న కండిషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది.
మరి లాస్ట్ వన్ ఏం సార్ అంటే బ్రిటిష్ వారు చిట్టచివరిసారిగా ఆక్యుపై చేసిన ప్రాంతం ఏం సార్ అంటే అవధ్. ఈ అవధ్ తర్వాత భారతదేశంలో బ్రిటిషర్స్ ఏ ప్రాంతాన్ని కూడా ఆక్రమణకి దూరం అంటే ఈ యొక్క ఆక్యుపై చేయడం అనేది జరగలేదు. మరి లాస్ట్ గా బ్రిటిషర్స్ ఆక్యుపై చేసిన ప్రాంతం ఏంటంటే అవధ్. ఈ అవధ్ అనేది 1586లో ఆక్యుపై చేయడం అనేది జరిగింది. అది మనకి సెకండ్ టాపిక్ అయిన కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. మరి నెక్స్ట్ టాపిక్ కింద మనం ఏం డిస్కస్ చేయాలి సార్ అంటే థర్డ్ వన్ వచ్చేసి సోషియో కల్చరల్ మూమెంట్. అంటే సాంఘిక సాంస్కృతిక ఉద్యమాల గురించి మనం మాట్లాడాలి. సాంఘిక సాంస్కృతిక ఉద్యమాల గురించి మనం మాట్లాడుతాం. మరి ఈ సోషియో కల్చరల్ మూమెంట్లో మనం బ్రహ్మ సమాజం ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్య సమాజ్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ప్రార్థనా సమాజ్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి థియోసాఫికల్ సొసైటీ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి రామకృష్ణ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి మనం దేవ సమాజ్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి వేద సమాజ్ ఒకటి. అంటే ఈ సోషియో కల్చరల్ మూమెంట్లో బ్రహ్మ సమాజం గురించి మాట్లాడుతాం. బ్రహ్మ సమాజం యొక్క ఐడియాలజీ ఏంటి, రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయనకున్న టైటిల్స్ ఏంటి, ఆయన యొక్క న్యూస్ పేపర్స్ ఏంటి, ఆయన యొక్క ఆర్గనైజేషన్స్ ఏంటి, ఆయన చెప్పిన ఏంటంటే వర్డ్స్ ఏంటి, ఈ సతీని ఎట్లా అబాలిష్ చేశాడు. అంటే బ్రహ్మ సమాజం గురించి కంప్లీట్గా తెలుసుకుంటాం. ఆర్య సమాజ్ దయానంద సరస్వతి గురించి, ఆర్య సమాజ్ యొక్క ఐడియాలజీ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుంటాం. ప్రార్థనా సమాజ్ ఆత్మారాం పాండురంగ ఎవరు, ప్రార్థనా సమాజంలో కీ పర్సన్స్ ఎవరు, వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ థియోసాఫికల్ సొసైటీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ గురించి మాట్లాడతాం. రామకృష్ణ మిషన్ గురించి మాట్లాడతాం, స్వామి వివేకానంద గురించి ఎస్పెషల్లీ రామకృష్ణ పరమహంసతో పాటు. నెక్స్ట్ వన్ వచ్చి వేద సమాజ్, నెక్స్ట్ వన్ వచ్చేసి దేవ సమాజ్. దీంతో కాకుండా ఇవే కాకుండా మనకి ఇక్కడ ముస్లిమ్స్ రిఫార్మ్స్ అని కొన్ని వస్తాయి. ఈ ముస్లిమ్స్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్సీ రిఫార్మ్స్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్ రిఫార్మ్స్ గురించి కూడా మాట్లాడాలి. అంటే ఈ సోషియో కల్చరల్ మూమెంట్లో బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, నెక్స్ట్ వన్ వచ్చేసి థియోసాఫికల్ సొసైటీ, రామకృష్ణ మిషన్, దేవ సమాజ్, వేద సమాజ్తో పాటు ఈ ముస్లిమ్స్, పార్సీ, సిక్ ఈ రిఫార్మ్స్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది ఈ టాపిక్లో. మరి దీని తర్వాత వచ్చే టాపిక్ ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి టాపిక్ క్యాస్ట్ మూమెంట్స్, అంటే కుల ఉద్యమాలు. నెక్స్ట్ టాపిక్ కింద ఏంటంటే మనం కుల ఉద్యమాల గురించి మాట్లాడాలి. అంటే క్యాస్ట్ మూమెంట్ అంటే మనం ఎక్కడి నుంచి ఈ యొక్క ఋగ్వేద నుంచి తీసుకురావాలి. మరి ఋగ్వేదంలో ఎట్లా ఉండేది, ఈ ఋగ్వేదంలోనే 10వ చాప్టర్లోనే పురుషతత్వంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి ఉంది. ఈ వర్ణ వ్యవస్థలో మనకి ఈ బ్రాహ్మణ సిస్టము, క్షత్రియ, వైశ్య, శూద్ర, మరి దీని నుంచి మనకి ఏంటంటే ఇప్పుడు హై క్యాస్ట్ అమ్మాయి, లో క్యాస్ట్ అబ్బాయి ఇదొక ప్యాటర్ను, హై క్యాస్ట్ అబ్బాయి, లో క్యాస్ట్ అమ్మాయి ఇదొక ప్యాటర్ను, అనులోమ ప్రతిలోమ వివాహాలు, వాళ్ళకి పుట్టిన సంతానం పెళ్లి చేసుకుంటే దాన్ని చండాల, పంచమ, ఈ దళిత అని చెప్పేసి. అంటే ఈ కుల ఉద్యమాల గురించి మాట్లాడాలి, క్యాస్ట్ మూమెంట్స్ కుల ఉద్యమాల గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి దీని తర్వాత టాపిక్ ఏంటంటే ట్రైబల్, అంటే ఈ యొక్క గిరిజన ఉద్యమాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ట్రైబల్ మూమెంట్స్ చేయడానికి ఎస్పెషల్లీ మనకి ఒక 5 రీజన్స్ ఉండొచ్చు, ఒక 5. మరి ఏంటి ఆ 5 రీజన్స్ అంటే నాన్ ట్రైబ్స్ అపాయింట్ ది ట్రైబల్ ఏరియా, అంటే ఎవరైతే గిరిజనులు కాదో వాళ్ళని గిరిజన ప్రాంతాల మీద అపాయింట్ చేయడం. సెకండ్ వన్ వచ్చేసి క్రిస్టియానిటీ మిషనరీస్, అంటే క్రైస్తవ మిషనరీని ఎస్టాబ్లిష్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాక్సెస్ అవ్వచ్చు, నెక్స్ట్ వన్ వచ్చేసి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అవ్వచ్చు, నెక్స్ట్ వన్ వచ్చేసి దౌర్జన్యాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కూడా ఇలాంటి పాయింట్స్ బేస్ చేసుకొని గిరిజన ఉద్యమాల గురించి మనం మాట్లాడటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గిరిజన మూమెంట్స్, అంటే గిరిజన ఉద్యమాలతోనే కాకుండా నెక్స్ట్ టాపిక్ కింద మనము ఈ యొక్క సివిలియన్, ఎవరైతే ఈ యొక్క పౌరులు ఉన్నారో ఆ సివిలియన్స్ కూడా ఏం చేశారంటే బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేయడం జరిగింది. సన్యాసి తిరుగుబాటు అవ్వచ్చు, లేకపోతే మనకి సన్యాసి తిరుగుబాటు అవ్వచ్చు ఎస్పెషల్లీ. దాంతోపాటు మనకి కిత్తూరు రాణి చెన్నప్ప తిరుగుబాటు అవ్వచ్చు, మనకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవ్వచ్చు, అంటే కట్టబొమ్మన్ తిరుగుబాటు, ఇవన్నీ ఏంటంటే సివిలియన్ రివోల్ట్స్ కింద వస్తాయి. అంటే కొంతమంది సాధారణ అంటే పౌరులు కూడా బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ కింద
మనం ఏం చెప్తాం సార్ అంటే ఈ యొక్క పీజెంట్ అంటే రైతు ఉద్యమాల గురించి మాట్లాడతాం. మరి రైతులు అనే వాళ్ళని కూడా బ్రిటిషర్స్ దోచుకోవడం జరిగింది. ఈ నజరానా బెతాక్లీ సిస్టమ్ ద్వారా, లేకపోతే భూమి సిస్టమ్ ద్వారా, అంటే రైతువారి, మహల్వారి, జమీందారి, లేకపోతే వడ్డీ వ్యాపారస్తులు, కొంతమంది భూస్వాములు కూడా ఈ రైతులు దోచుకోవడం జరిగింది. దీన్నే మనం పీజెంట్ లేదా రైతు ఉద్యమాలు అని చెప్పుకుంటాం. మరి దీంతో పాటు మనం చిన్నగా ఇక్కడ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గురించి మాట్లాడుతాం. అంటే న్యాయ ఆత్మ ఉద్యమాల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి దాని తర్వాత టాపిక్ ఏంటి సార్ అంటే మనకి 1857 సిపాయి తిరుగుబాటు, సిపాయి రివోల్ట్ ఆర్ ముటిని. అంటే నెక్స్ట్ టాపిక్ కింద సిపాయి రివోల్ట్ లేదా సిపాయి ముటిని, సిపాయిల తిరుగుబాటు గురించి మాట్లాడుతాం. అంటే సిపాయిల తిరుగుబాటు అంటే డైరెక్ట్గా ఆవు పంది కొవ్వు కాకుండా దానికి సంబంధించిన సిపాయిల తిరుగుబాటుకి పొలిటికల్ కాజెస్ ఏంటి, ఎకనామికల్ కాజెస్ ఏంటి, సోషల్ కాజెస్ ఏంటి, రిలీజియన్ కాజెస్ ఏంటి, మిలిటరీ కాజెస్ ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సిపాయి తిరుగుబాటు కారణాలు చెప్పుకుంటాం. దాంతోపాటు 1806లో జరిగిన వెల్లూరు తిరుగుబాటు, 1870లో జరిగిన మనకి కుర్దా తిరుగుబాటు, 1824లో జరిగిన బారక్పూర్ తిరుగుబాటు గురించి, వీటితో పాటు మనకు ఈ యొక్క 1850లో జరిగిన ఈ యొక్క ఇమీడియట్లీ కాజ్ అయిన మంగల్ పాండే గురించి మాట్లాడడం జరుగుతుంది. అంటే సిపాయిల తిరుగుబాటు గురించి ఈ యొక్క హిస్టరీతో పాటు మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తాం, ఈ ఝాన్సీ ప్రాంతం నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి గారు తిరుగుబాటు చేశారని చెప్తాం, లేదా అవధ్ ప్రాంతం నుంచి మనకి హజరత్ బేగం మహల్ అని చెప్పుకుంటాం, లేదా కాన్పూర్ ప్రాంతం నుంచి మనకి నానా సాహెబ్, తాంతియా తోపే, అజీముల్లా ఖాన్ చెప్తాం, ఢిల్లీ ప్రాంతం నుంచి ఈ యొక్క బక్తా ఖాన్తో పాటు బహదూర్ షా టూ అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఏ ప్రాంతం నుంచి ఎవరు తిరుగుబాటు చేశారు, వాళ్ళు ఎవరు అణచివేశారు అనేది వన్ ఆఫ్ ది కీవర్డ్స్తో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిపాయిల తిరుగుబాటు మీద కొన్ని బుక్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని చెప్పేసి అశోక్ మెహతా రాశాడు, మౌలానా అబుల్ కలాం రాశాడు. అంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని చెప్పేసి మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రాశారు. అంటే సిపాయిలు తిరుగుబాటు మీద కొన్ని బుక్స్, అంటే సిపాయి తిరుగుబాటు గ్రేట్ రిబిలియన్ అని చెప్పేసి ఇలాంటి మనకి ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్లాంటి బుక్స్ అనేవి ఉన్నాయి. ఈ బుక్స్తో పాటు కొంతమంది ఈ యొక్క స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అంటే ఇది తెలుపు నలుపు వర్ణాల మధ్య జరిగిన సంఘర్షణ, నాగరికతలకి అనాగరికతల మధ్యన జరిగిన సంఘర్షణ, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు, జాతీయ తిరుగుబాటు, అంటే ఇట్లాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ కూడా మనం సిపాయిల తిరుగుబాటులో మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ ప్రాంతం నుంచి ఎవరు సిపాయి తిరుగుబాటు చేశారనేది మనకి 50% అయితే ఈ బుక్స్ స్టేట్మెంట్స్ కూడా మనకి ఏంటంటే 50% కింద మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మరి దీని తర్వాత టాపిక్ ఏంటంటే మనకి 1885 ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కన్నా ముందే మనకి చాలా వరకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచే మనకి మొత్తం ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే జాతీయ ఉద్యమం అనేది చేంజ్ అవడం అనేది జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంది. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా, అంటే భారతదేశం మొత్తం కూడా ఏంటంటే ఒకే తాటి మీదకి వచ్చి, అంటే ఒకే మాట మీద ఉండి మనంతా కూడా అనుకుంటే స్వాతంత్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పేసి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే దాన్ని అలెన్ యాక్టివ్ హ్యూమ్ లేదా ఏఓ హ్యూమ్ అనే పర్సన్ అనేవాడు రిటైర్డ్ ఐసిఎస్ అధికారి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క నెక్స్ట్ టాపిక్ మొత్తం, అంటే నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా జాతీయ ఉద్యమం మొత్తం కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని బేస్ చేసుకుని మనకి ఉంటుందమ్మా. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన సెషన్స్ గురించి మాట్లాడాలి. అంటే మనకి ఏ సెషన్ గురించి ఇంపార్టెంట్ మాట్లాడు. ఇప్పుడు సింపుల్ గా మరి ప్రాథమిక హక్కుల గురించి 1931 కరాచీ సెషన్లో మాట్లాడారు. మొన్న లాస్ట్ నోటిఫికేషన్ ఏపీ కానిస్టేబుల్ ఈ సహాయ నిరాకర ఉద్యమాన్ని, గాంధీజీ సహాయ నిరాకర ఉద్యమాన్ని 1920లో స్టార్ట్ చేయండి, 1920లో స్టార్ట్ చేసినప్పుడు మరి ఈ యొక్క ఐఎన్సి మీటింగ్ ఎక్కడ జరిగిందని అడిగాడు. ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క నాగ్పూర్లో జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా ఏ సెషన్లో మన జనగణమన గురించి పాడడం జరిగింది, ఏ సెషన్లో వందే మాతరం గురించి, గాంధీజీ అటెండ్ అయిన సెషన్ ఏంటి, గాంధీజీ అధ్యక్షతన జరిగిన సెషన్ ఏంటి, అనిబిసెంట్ యొక్క అంటే ఫస్ట్ ఉమెన్
ఏ సెషన్ అంటే 1917 చెప్తాం. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అంటే 1925 మనం కాన్పూర్ అని చెప్పుకుంటాం. అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి, ఫండమెంటల్ లైక్ ఏంటంటే మన ప్లానింగ్ కమిషన్ గురించి, అంటే ప్రతి సెషన్ కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంటే. అంటే మొట్టమొదటి సెషన్ ఏంటి, మొట్టమొదటి తెలుగువాడు అధ్యక్షన జరిగిన సెషన్ ఏంటి, ఇలా మనం ఏంటంటే ఐఎన్సి సెషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. లేకపోతే మనం ఎప్పుడు కూడా ఈ 1907 సూరత్ సెషన్లో ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమేట్స్ విడిపోయారు. లేకపోతే ఈ 1916లో మళ్ళీ ఈ యొక్క లక్నో ప్యాక్ట్లో సూరత్ అంటే మళ్ళీ లక్నో ప్యాక్ట్లో ఈ యొక్క మోడరేట్స్ ఎక్స్ట్రీమేట్స్ కలిపారు. ఇవే కాకుండా మిగతా సెషన్స్ యొక్క ఇంపార్టెంట్ కూడా మనం తెలుసుకోవాలి. అట్లా ఐఎన్సి సెషన్స్ గురించి మాట్లాడుతాం. మరి ఐఎన్సిని బేస్ చేసుకునే మనకి నెక్స్ట్ టాపిక్ కింద మోడరేట్స్, అంటే ఈ ఐఎన్సిని బేస్ చేసుకొని మనకి ఆల్మోస్ట్ 1885 నుంచి 1905 వరకు ఆల్మోస్ట్ యొక్క పాలన ఉంటుంది. అంటే ఈ యొక్క మోడరేట్స్ యొక్క ఉంటుంది. మరి మోడరేట్స్ అంటే ఏంటి సార్ అంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ, మరి వాళ్ళ యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలు బేస్ చేసుకొని మనకి మోడరేట్స్ ఉన్నాయి. మరి మోడరేట్స్ అనేవారు పిపిపి అనే మెథడ్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఉద్యమాలను కొనసాగించడం జరిగింది. అంటే బ్రిటిషర్స్ ఏదైనా ఒక యాక్ట్ చట్టాన్ని చేసినప్పుడు ముందు ఆ చట్టం కానీ భారతదేశానికి ఉన్న అంటే భారతదేశంలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే దానికి ఫస్ట్ ప్రేయర్ చేస్తారు. అప్పటికీ ఒప్పుకోకపోతే ఒక పిటిషన్ వేస్తారు. అప్పటికీ ఒప్పుకోకపోతే ఒక ప్రొటెస్ట్ అనేది చేస్తారు. అంటే మోడరేట్స్ వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటంటే పిపి అనే మెథడ్ ఎంచుకొని బ్రిటిషర్స్ యొక్క రిఫార్మ్స్ మీద తిరుగుబాటు చేయడం జరిగింది, సంస్కరణల మీద. మరి దీంట్లో ఎవరు ఉంటారు మనకి, గోపాలకృష్ణ గోఖలే గారు ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ గారు ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిరోజ్ షా మెహతా గారు ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బద్రుద్దీన్ త్యాబ్జీ గారు ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రాజ్ బిహారీ ఘోష్ గారు ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క మోడరేట్స్లో అనదర్ వన్ ఎవరు సార్ అంటే మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ గారు ఉంటారు. అంటే ఇట్లా మోడరేట్స్ అనేవారు చాలా మంది ఉంటారు. మనం ఒక 8 to 10 మెంబర్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క రిఫార్మ్స్ ఏంటి, వాళ్ళ యొక్క బుక్స్ కానీ, న్యూస్ పేపర్స్, ఆర్గనైజేషన్స్, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి మోడరేట్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎక్స్ట్రీమేట్స్. మోడరేట్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎక్స్ట్రీమేట్స్. మరి వీళ్ళ యొక్క టైం పీరియడ్ 1905 నుంచి 1920 వరకు ఉంటుంది. మరి ఎక్స్ట్రీమేట్స్ ఎవరు, వాళ్ళ యొక్క ఐడియాలజీ బట్టి వాళ్ళని ఎక్స్ట్రీమేట్స్ లేదా అతివాదులని అన్నారు. వీళ్ళు వచ్చేసి మితవాదులు, మితంగా శాంతియుతంగా చేస్తారు. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే అపరిచితుడి సినిమాలో వీళ్ళు రాము క్యారెక్టర్ అయితే అపరిచితుడి క్యారెక్టర్ వీళ్ళది. వీళ్ళు ఏంటంటే కోర్టుల ద్వారా, పోలీస్ స్టేషన్ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటారు. వీళ్ళు అట్లా ఏం లేదు, న్యాయాన్ని మనమే చేతుల్లోకి తీసుకుంటే సరిపోద్ది అనుకుంటారు వీళ్ళు. మరి మోడరేట్స్ ఎవరు సార్ అంటే మనందరికి తెలుసు, లాలా లజపత్ రాయ్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బిపిన్ చంద్రపాల్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బాల గంగాధర్ తిలక్ గారు. వీళ్ళు ముగ్గురు ఎవరు సార్ అంటే మనకి వీళ్ళతో పాటు మనకి అరవిందో ఘోష్ గారు కూడా ఉన్నారు. దీంతో పాటు మనకి అరవిందో ఘోష్ గారు. వీళ్ళు నలుగురిని కలిపి ఏంటంటే వాళ్ళ యొక్క ఐడియాలజీని బట్టి వీళ్ళు అతివాదులు అన్నారు. మరి బాల గంగాధర్ తిలక్ గారు ఎవరు, ఆయనకున్న టైటిల్స్ ఏంటి, ఆయన యొక్క న్యూస్ పేపర్స్ ఏంటి, ఆర్గనైజేషన్స్ ఏంటి, ఆయన రాసిన బుక్స్ ఏంటి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయన యొక్క రోల్ ఏంటో దాని గురించి తెలుసుకుంటే మనం సరిపోతుంది. సేమ్ అదే పాయింట్ ఆఫ్లో లాలా లజపత్ రాయ్ అవ్వచ్చు, బిపిన్ చంద్రపాల్ అవ్వచ్చు, అరవిందో ఘోష్ అవ్వచ్చు. వీళ్ళు ప్రతి ఒక్కరి గురించి మనం ఏంటంటే ఎలాబరేట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 13 టాపిక్ కింద మనం రెవల్యూషనరీ టెర్రరిస్టుల గురించి మాట్లాడుతాం. వీళ్ళు ఏంటంటే ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది. ఐ థింక్ రెవల్యూషనరీ టెర్రరిస్టులు అంటే 1897 నుంచి 1931 వరకు ఇది వీళ్ళ యొక్క టైం పీరియడ్. వీళ్ళు నిస్వార్థపరులు, అంటే ఎటువంటి స్వార్థం లేనివారు. అంటే మిగతా వాళ్ళ స్వార్థం ఉందని కాదమ్మా, వీళ్ళు ఇంకా నిస్వార్థపరులు. ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది వీళ్ళకి. అంటే ఎవరైనా బ్రిటిషర్స్ ఎవరైనా భారతీయుల్ని ఇబ్బంది పెట్టినా, భారతీయులకి తప్పుడు సాక్ష్యాలు ఇలాంటి ఏవైతే చేస్తారో వాళ్ళ మీద ఇమీడియట్లీగా వీళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే
సీక్రెట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయమ్మా వీళ్ళకి, రహస్య సంఘాలు అని చెప్పేసి అభినవ్ భారత్ అవ్వచ్చు, అనుశీలన సమితి అవ్వచ్చు, భారత్ మాత అసోసియేషన్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ సీక్రెట్గా మెయింటైన్ చేసిన కొన్ని సీక్రెట్ ఆర్గనైజేషన్స్. అంటే రెవల్యూషనరీ టెర్రరిస్ట్లో మనకి చాలా మంది, చాపేకర్ బ్రదర్స్ అవ్వచ్చు, అనంత లక్ష్మణ్ కర్కేర్ అవ్వచ్చు, కుజీరామ్ బోస్ అవ్వచ్చు, ప్రఫుల్ల చాకి అవ్వచ్చు, భగత్ సింగ్ అవ్వచ్చు, రాజ్గురు అవ్వచ్చు, సుఖ్దేవ్ అవ్వచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ అవ్వచ్చు, లేకపోతే చట్టోపాధ్యాయ అవ్వచ్చు, లేకపోతే లాలా హరిదయాల్ అవ్వచ్చు, లేకపోతే సోహన్ సింగ్ బాక్నా అవ్వచ్చు, లేకపోతే సచేందర్ సైన్యాల్ అవ్వచ్చు, అసాఫుల్లా ఖాన్ అవ్వచ్చు, రామ్ ప్రసాద్ బిస్మిల్లా అవ్వచ్చు, లేకపోతే వాసుదేవ్ బల్వంత్ పాట్కే అవ్వచ్చు. వీళ్ళంతా ఎవరు సార్ అంటే రెవల్యూషనరీ టెర్రరిస్ట్. వీళ్ళంతా ఏంటంటే విప్లవాత్మక వాదులు. నెక్స్ట్ వీళ్ళ తర్వాత టాపిక్ ఏంటంటే మనకి 14th వన్ వచ్చేసి కొంతమంది ఈ యొక్క లెఫ్టిస్టులు ఉంటారు, అంటే వామపక్షాలు. వీళ్ళు ఎటు సైడ్ కూడా ఉండరమ్మా. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు చేస్తారు. ఈ లెఫ్టిస్టులు కూడా మనకి ఉంటారు. ఈ లెఫ్టిస్టులో మనకి నెహ్రూ అవ్వచ్చు, నెహ్రూ గారు వస్తారు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు వస్తారు, లేకపోతే మనకి ఎంఎన్ రాయ్ గారు వస్తారు. వీళ్ళంతా ఏంటంటే లెఫ్టిస్టుల కింద మనం చెప్పుకుంటాం, వామపక్షాలు అంటారు. వీళ్ళ తర్వాత కంటిన్యూస్గా నెక్స్ట్ టాపిక్ కింద మనం ఏం చెప్తాం సార్ అంటే గాంధీ ఎరా గురించి మాట్లాడతాం. మనం గాంధీయన్ ఎరా గురించి మాట్లాడుతాం. మరి గాంధీయన్ ఎరా గురించి మాట్లాడుకుంటే 1920 నుంచి 1947 వరకు ఇది గాంధీ ఎరా. మనకి ఇది ఏం సార్ అంటే గాంధీయన్ ఎరా. మరి గాంధీ ఎరా గురించి మాట్లాడితే మనకి ఇక్కడ చూడండి, మరి గాంధీ యొక్క లైఫ్ని మనం 3 ఫేజెస్లో చెప్పవచ్చు. మరి ఏంటి సార్ గాంధీజీ యొక్క లైఫ్ 3 ఫేజెస్ అంటున్నారంటే, ఫస్ట్ వన్ వచ్చేసి గాంధీజీ యొక్క సౌత్ ఆఫ్రికా లైఫ్ చెప్పవచ్చు. అంటే 1893లో దాదా అబ్దుల్లా కేసు వాదించడానికి అంటే గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాకి వెళ్తారు. 1915 ఈ జనవరి 9న తన యొక్క పొలిటికల్ టీచర్ అయిన గోపాలకృష్ణ గోఖలే యొక్క అంటే ఆయన యొక్క ఇన్విటేషన్ మేరకు భారతదేశానికి వస్తారు. ఆ జనవరి 9న ప్రవాస భారతీయ దివాస్గా మనం సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫస్ట్ ఫేజ్ గాంధీజీ యొక్క, అంటే సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ గారు ఏం చేశారు, అక్కడ బ్లాక్స్ రైట్స్ కోసం పోరాడారు, డిస్క్రిమినేషన్ గురించి, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ మాట్లాడుకుంటే, మరి ఈ యొక్క 1917 నుంచి ఈ 1918 మధ్యలో గాంధీజీ గారు ఈ యొక్క టైం పీరియడ్లో గాంధీజీ స్వదేశీయ ఉద్యమాలు చేపట్టారమ్మా. మరి ఈ యొక్క స్వదేశీయ ఉద్యమాల్లో గాంధీజీ గారు ఒకటేమో చంపారన్ సత్యాగ్రహ, సెకండ్ వన్ వచ్చేసి కేడా సత్యాగ్రహ, నెక్స్ట్ వన్ వచ్చేసి అహ్మదాబాద్ మిల్స్ సమ్మె లేదా అహ్మదాబాద్ మిల్స్ స్ట్రైక్ అనే దాని గురించి. అంటే చంపారన్ మూమెంట్ అనేది మనకి ఈ 1917లో జరిగింది, కేడా 1918 అండ్ ఆల్సో అహ్మదాబాద్ 1918. అంటే గాంధీజీ స్వదేశీ ఉద్యమాల గురించి మాట్లాడాలి. అంటే గాంధీజీ స్వదేశీ ఉద్యమాలు ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో దేర్ విల్ బి స్టార్ట్ ఇన్ నేషనల్ వైజ్ మూమెంట్, అంటే జాతీయ ఉద్యమాల్లో పాల్గొనడం. ఈ యొక్క నేషనల్ వైజ్ మూమెంట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి గాంధీజీ నేషనల్ వైజ్ మూమెంట్స్ కూడా ఒక 3 చేశారు. ఒకటేమో నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920 నుంచి 1922 వరకు. నెక్స్ట్ వన్ వచ్చేసి సిడిఎం సివిల్ డిసోబీడియంట్ మూమెంట్, దీన్ని వచ్చేసి 1930 నుంచి 1934 మధ్యలో, అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు. మరి గాంధీజీ యొక్క చివరి ఉద్యమం ఏంటి సార్ అంటే 1942 ఆగస్ట్ 8 క్విట్ ఇండియా మూమెంట్. అంటే గాంధీజీ ఎప్పుడైతే స్వదేశీ ఉద్యమాల్లో సక్సెస్ అయ్యాడో గాంధీజీ గారు వెంటనే ఏం చేశారంటే నేషనల్ వైజ్ అంటే జాతీయ ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అది ఒకటేమో నాన్ కోఆపరేషన్, ఇంకోటేమో సిడిఎం, ఇంకోటేమో క్విట్ ఇండియా. ఈ మూమెంట్స్ చేయడం అనేది గాంధీజీ గారు జరిగారు. అంటే గాంధీజీ ఎరలోనే మనకి ఈ రౌలట్ యాక్ట్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క జలియన్ వాలాబాగ్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే గాంధీజీ టైం పీరియడ్లోనే. మరి దీంతో పాటు మనం ఇంకా ఏం డిస్కస్ చేయాలంటే ఈ యొక్క ఫ్లాగ్ సత్యాగ్రహం గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వరాజ్ పార్టీ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క నెహ్రూ రిపోర్ట్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా యొక్క 14 ఫార్ములాస్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సైమన్ కమిషన్ ఒకటి ఉంది, సైమన్ కమిషన్ గురించి మాట్లాడుతాం. అంటే ముందు ఇది వస్తుందండి,
సైమన్ కమిషన్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకేమున్నాయి, దీపావళి డిక్లరేషన్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గాంధీ ఇయర్లోనే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క క్రిప్స్ మిరర్స్ గురించి మాట్లాడతాం. దీనికన్నా ముందే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ అంటే ఆర్డర్లో చెప్పట్లేదని అనుకోకండి, ఇవన్నీ కూడా మనం గాంధీ ఇయర్లో మాట్లాడుకుంటున్నాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 3 జరిగి దీని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి 1942లో ఈ క్రిప్స్ మిషన్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా ఏమున్నాయి సార్ గాంధీ ఇయర్లో మనం చెప్పాల్సిన అంటే ఈ యొక్క రాజాజీ ప్లాన్ గురించి చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క వేవెల్ ప్లాన్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క క్యాబినెట్ ప్లాన్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మౌంట్ బాటన్ ప్లాన్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండిపెండెన్స్ గురించి మాట్లాడతాం. మరి ఇండిపెండెన్స్ తర్వాత ఈ యొక్క పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే స్వదేశీ సంస్థానాలని ఎట్లా కలిపేశారు ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ అంటే పటేల్ గారి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మనకి గాంధీ ఇయర్లో డిస్కస్ చేయాల్సింది. ఇవే కాకుండా మనకి గవర్నర్ జనరల్ ఎరా అని చెప్పేసి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడతాం. గవర్నర్ జనరల్ ఎరా. మరి ఏంటి గవర్నర్ జనరల్ అంటే ముందు బెంగాల్ గవర్నర్ ఎవరు, బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు, ఇండియన్ వైస్రాయ్ ఎవరు. అంటే బెంగాల్ ప్రాంతానికి మాత్రమే తన యొక్క పవర్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే ది కాల్డ్ యాజ్ బెంగాల్ గవర్నర్. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరు, డ్రేక్. మరి బెంగాల్తో పాటు నెక్స్ట్ ఈ మద్రాసు ఈ యొక్క బొంబాయి ప్రాంతాలకు కూడా తన యొక్క పవర్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే ది కాల్డ్ యాజ్ బెంగాల్ గవర్నర్ జనరల్. ఎవరు సార్ అంటే మనకి వారన్ హేస్టింగ్స్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అండర్లో ఉన్న ప్రాంతాలన్నిటికి కూడా తన యొక్క పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయితే దే కాల్డ్ యాజ్ ఇండియన్ గవర్నర్ జనరల్. ఎవరు సార్ అంటే ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైతే 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతుందో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పరిపాలన రద్దు అయిపోయి డైరెక్ట్గా క్వీన్ విక్టోరియా డిక్లరేషన్. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అప్పటి వరకు మన భారతదేశాన్ని పరిపాలిస్తే 1858 నుంచి మనల్ని ఎవరు పరిపాలించారంటే ఈ యొక్క క్వీన్ విక్టోరియా గారు పరిపాలించారు. ఆ క్వీన్ విక్టోరియాకి రిప్రజెంటేటివ్గా ఈ వైస్రాయ్ ఇండియన్ వైస్రాయ్ అనే పోస్ట్ని తీసుకొచ్చారు. మరి ఫస్ట్ వైస్రాయ్గా ఎవరిని చెప్తారంటే మన లార్డ్ కానింగ్ గారిని చెప్తారు. ఇది టాపిక్. దీంతో పాటు మనం ఇంకేదైనా డిస్కస్ చేయాలి సార్ అంటే ఇంపార్టెంట్ కమిటీస్ గురించి మాట్లాడాలి. అంటే బ్రిటిషర్స్ టైం పీరియడ్లో మనకి కొన్ని కమిటీస్ వచ్చాయి. ఆ కమిటీస్ రిపోర్ట్స్ ఏ ఇయర్లో వచ్చారు అంటే నార్మల్గా మనం వుడ్స్ డిస్పాచ్ కమిటీ అవ్వచ్చు ఎడ్యుకేషన్ సంబంధించింది, లేకపోతే హంటర్ కమిటీ ఇది కూడా ఎడ్యుకేషన్ సంబంధించింది, సార్జెంట్ కమిటీ, ఇట్లాంటివన్నీ ఎడ్యుకేషన్ మీద వచ్చిన కమిటీస్ ఏంటి. నెక్స్ట్ వన్ వచ్చేసి పోలీస్ రిఫార్మ్స్ మీద వచ్చిన కమిటీస్ ఏంటి అంటే ఫ్రేజర్ కమిటీ అంటే 1902లో ఈ పోలీస్ రిఫార్మ్స్ సంబంధించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క బడ్జెట్ మీద వచ్చిన కమిటీస్ ఏంటి అంటే 1921లో అక్వత్ యొక్క అండర్లో అక్వత్ కమిటీ వేస్తారు. ఇదేం చెప్పిందంటే ఈ యొక్క జనరల్ బడ్జెట్ సపరేట్ రైల్వే బడ్జెట్ అని చెప్పేసి అక్వత్ కమిటీ రిపోర్ట్ ఇస్తే మరి 2017లోని మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకే ఇండియాలో 2 సార్లు బడ్జెట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం అని చెప్పేసి ఈ జనరల్ బడ్జెట్లో ఈ రైల్వే బడ్జెట్ని మెర్జ్ చేసేసింది బీటెక్ లేదా వివేక్ దబాయ్ కమిటీ మేరకు 2017లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ మీద వచ్చిన కమిటీస్ ఏంటి, డ్రాట్ మీద వచ్చిన కమిటీస్ ఏంటి, లేకపోతే ఇరిగేషన్ మీద వచ్చిన కమిటీస్ ఏంటి, లేకపోతే మన యొక్క ఎక్స్పెండిచర్ అంటే భారతదేశ ఖర్చుల మీద వచ్చిన వెబ్లీ కమిటీ గురించి ఏంటి. ఇట్లా మనం ప్రతి కమిటీ ఏ ఇయర్లో ఫామ్ అయింది, అది ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, అట్లా మనం ఇంపార్టెంట్ కమిటీస్ గురించి మాట్లాడుతాం. ఇట్లా మనం ఏంటంటే ఇండియన్ హిస్టరీ అనే దాన్ని ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అని చెప్పేసి డివైడ్ చేసుకొని ఇట్లా మనం ఏంటంటే ప్రతి చాప్టర్లో ఏముంది, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చదువుకోవాలని చెప్పేసి ఇట్లా డిస్కస్ చేసుకుంటే మనకు సరిపోతుంది. థ్యాంక్ యూ.